హలో డిఎస్సి ఆస్పిరెంట్, నేను మీ చాంద్ బాషా నెల్లూరు. ఈరోజు మనము ఏపీ డిఎస్సి సైకాలజీ ప్రిపరేషన్లో భాగంగా సైకాలజీకు సంబంధించి వైయక్తిక భేదాలు అనే చాప్టర్కు పూర్తిగా మనము ప్రాక్టీస్ బిట్ను ఈ వీడియోలో ప్రాక్టీస్ చేద్దాము. దీనిలో భాగంగా ఫస్ట్ బిట్, మానసిక వయస్సు అనే భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? మానసిక వయస్సు అనే భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్ 1 బినే, ఆప్షన్ 2 వెష్లర్, ఆప్షన్ 3 స్పియర్మెన్, ఆప్షన్ 4 భాటియా. ఎవరు మానసిక వయస్సు అనే భావనను ప్రవేశపెట్టిన వారు? ఆప్షన్ 1 బినే అనే వ్యక్తి మానసిక భావనను ప్రవేశపెట్టారు. తర్వాత రెండో క్వశ్చన్ చూసినట్లయితే, టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఈ సహజ సామర్థ్యాన్ని మాపనం చేయుటకు నిర్దేశించబడినది. విద్యా విషయక, సౌందర్య కళా సంబంధ, వృత్తి సంబంధ, వ్యక్తంతర సంబంధ. దేనికి సంబంధించి? ఆప్షన్ 3 వృత్తి సంబంధ సహజ సామర్థ్యాన్ని మాపనం చేయుటకు ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది నిర్దేశించబడింది. తర్వాత మూడో క్వశ్చన్, ఒక విద్యార్థి శారీరక వయస్సు 8 సంవత్సరాలు, మానసిక వయస్సు 10 సంవత్సరాలు అయినా అతని యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత అడిగాడు. ఇక్కడ మన ఐక్యూ లెవెల్స్ అనేవి కనుక్కోవాలి. ప్రజ్ఞాలబ్ధికి ఫార్ములా ఏమిటి, సూత్రం ఏమిటి? ఇక్కడ MA/CA × 100, మానసిక వయస్సు బై శారీరక వయస్సు × 100. ఈ ఫార్ములా రాసి దీని యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే 125 అతని యొక్క ప్రజ్ఞాలబ్ధి అవుతుంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత నాలుగో క్వశ్చన్, అశాబ్దిక పరీక్షలు వీరి కోసం నిర్దేశించినవి. అశాబ్దిక పరీక్షలు అనేవి ఎవరి కోసం నిర్దేశించబడినవి? ఆప్షన్ 1 చదువు రాని పిల్లల కోసము, ఆప్షన్ 2 నిరక్షరాస్యులందరి కోసము, ఆప్షన్ 3 అందరి కోసము, ఆప్షన్ 4 అక్షరాస్యుల కోసము. ఎవరి కోసం ఇది? ఆప్షన్ 1 చదువు రాని పిల్లల కోసము, అదేవిధంగా ఆప్షన్ 2 నిరక్షరాస్యులందరి కోసము. 1 and 2 రెండు కూడా కరెక్ట్ అవుతాయి దీనికి. ఓకే, 1 and 2 రెండు కూడా కరెక్ట్ అవుతాయి దీనికి. తర్వాత ఐదో క్వశ్చన్, గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం ప్రకారము యూనిట్లు, తరగతులు, సంబంధాలు అనేవి దీని కిందకు వస్తాయి. విషయాల కిందకు వస్తాయా, ప్రచాలకాల కిందకు వస్తాయా, ఉత్పత్తుల కిందకు వస్తాయా, మూలకాల కిందకు వస్తాయా? దేని కిందకు వస్తాయి? ఆప్షన్ 3 ఉత్పత్తుల కిందకు రావడం జరుగుతుంది. తర్వాత ఆరో క్వశ్చన్, శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలను కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష. శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలను కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష ఏమిటి అడిగాడు ఇక్కడ. ఆప్షన్ 1 వెష్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్, ఆప్షన్ 2 ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆప్షన్ 3 ఆర్మీ బీటా పరీక్ష, ఆప్షన్ 4 రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్. ఏది? ఆప్షన్ 1 వెష్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనేది శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలను కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష. తర్వాత ఏడో క్వశ్చన్, ప్రాదేశిక ప్రజ్ఞ గల వారిని ఇలా కూడా అంటారు. ప్రాదేశిక ప్రజ్ఞ గల వారిని మనము ఏమని పిలుస్తాము? సంఖ్యా నేర్పరుల, స్వీయ నేర్పరుల, సంగీత నేర్పరుల, చిత్ర నేర్పరుల. ప్రాదేశిక ప్రజ్ఞ కలిగిన వారిని మనము చిత్ర నేర్పరులు అని కూడా అంటాము. ఆప్షన్ 4 సరైన సమాధానం దీనికి. తర్వాత ఎనిమిదో క్వశ్చన్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ డాట్లో ఉపపరీక్ష కానిది అడిగాడు ఇక్కడ. ఓకే, డాట్లో ఉపపరీక్ష కానిది ఏది అని అడిగాడు ఇక్కడ. శాబ్దిక వివేచనమా, సంఖ్యాత్మక సామర్థ్యమా, సంగీత సామర్థ్యమా, యాంత్రిక వివేచనమా? ఏది? ఆప్షన్ 3 సంగీత సామర్థ్యం అనేది ఈ డాట్లో ఉపపరీక్ష కాదు. మిగతా 3 కూడా ఈ డాట్లోకి సంబంధించి ఉపపరీక్షలు అవుతాయి. తర్వాత 9వ క్వశ్చన్, క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను తయారు చేసిన వారు ఎవరు? థర్స్టనా, లైకర్టా, థానుడైకా, గట్మెనా? ఎవరు? ఆప్షన్ 4 గట్మెన్ అనే వ్యక్తి ఈ క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను తయారు చేశారు. తర్వాత 10వ క్వశ్చన్, ఈ రకమైన ప్రజ్ఞ కల వారిని సాంఘిక నేర్పరులు అంటారు. సాంఘిక నేర్పరులు అని ఏ రకమైన ప్రజ్ఞ కలిగిన వారిని అంటాం మనము? వ్యక్తాంతర్గత ప్రజ్ఞ, ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ, శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ, వ్యక్తంతర ప్రజ్ఞ. ఏ ప్రజ్ఞ? ఆప్షన్ 4 వ్యక్తంతర ప్రజ్ఞ కలిగిన వారిని మనము సాంఘిక నేర్పరులు అంటాము.
ఓకే. తర్వాత 11వ క్వశ్చన్, అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, సంఖ్యలు, పదాలను అర్థం చేసుకోవడానికి అవసరమయ్యే ప్రజ్ఞ ఏమిటి అడిగాడు ఇక్కడ. యాంత్రిక ప్రజ్ఞ, శాబ్దిక ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. ఏ ప్రజ్ఞ అవసరం మనకు? ఆప్షన్ 3 అమూర్త ప్రజ్ఞ అనేది అవసరము. ఓకే. ఈ అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, సంఖ్యలు, పదాలు మొత్తము అమూర్తమైన అంశాలు కాబట్టి వీటిని అర్థం చేసుకోవడానికి మనము అమూర్త ప్రజ్ఞ అవసరం అవుతుంది. తర్వాత 12వ క్వశ్చన్, హోవర్డ్ గార్డినర్ ప్రకారము చిత్రకారులు కలిగి ఉండే ప్రజ్ఞ ఏమిటి అడిగాడు ఇక్కడ. శాబ్దిక స్పర్శాత్మక ప్రజ్ఞ, దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, ప్రకృతి సంబంధ ప్రజ్ఞ, సంగీత లయ సంబంధ ప్రజ్ఞ. ఏ ప్రజ్ఞ? ఆప్షన్ 2 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ అనేది చిత్రకారులు కలిగి ఉంటారు. తర్వాత 13వ క్వశ్చన్, సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞా లబ్ధి ఎంత అడిగాడు ఇక్కడ. 90 నుంచి 110 వరకు, 50 నుంచి 70 వరకు, 130 నుంచి 140 వరకు, 140 నుంచి 150 వరకు. ఏది కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ 1 90 నుంచి 110 వరకు సగటు ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి అవుతుంది. తర్వాత 14వ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ రకం ఏమిటి? వ్యక్తిగత సామూహిక పరీక్షలు, శాబ్దిక అశాబ్దిక పరీక్షలు, శక్తి వేగ పరీక్షలు, పేపర్ పెన్సిల్ నిష్పాదన పరీక్షలు. ఇక్కడ రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షలు వర్గీకరణ రకం అడిగాడు. ఓకే. రాసే కాలాన్ని బట్టి ఏమవుతుంది? ఆప్షన్ 3 శక్తి వేగ పరీక్షలు అనేవి రాసే కాలాన్ని బట్టి మాపనం చేసేటటువంటి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ రకం అవుతుంది. తర్వాత 15వ క్వశ్చన్, ఒకానొక పరిస్థితికి వ్యక్తి లేదా వస్తువు పట్ల పొందికగా ప్రతిస్పందించడానికి ఉండే సంసిద్ధత అనేది అతని యొక్క ఏమవుతుంది అన్నగాడు ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ అభిరుచి, సెకండ్ ఆప్షన్ సహజ సామర్థ్యం, థర్డ్ ఆప్షన్ వైఖరి, ఫోర్త్ ఆప్షన్ సృజనాత్మకత. ఏమవుతుంది? ఆప్షన్ 3 వైఖరి అవుతుంది. తర్వాత 16వ క్వశ్చన్, మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి థార్న్డైక్ తయారు చేసిన ప్రజ్ఞా పరీక్ష ఏమిటి అడిగాడు. ఆప్షన్ 1 ట్యాట్, ఆప్షన్ 2 CAVD, ఆప్షన్ 3 MMPI, ఆప్షన్ 4 డాట్. ఏది ఈ థార్న్డైక్ తయారు చేసిన పరీక్ష? ఆప్షన్ 2 CAVD అనేది ఈ థార్న్డైక్ మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి తయారు చేసినటువంటి ప్రజ్ఞా పరీక్ష. 17వ క్వశ్చన్, మానవ సంబంధాలలో తెలివిగా ప్రవర్తించే వ్యక్తి సామర్థ్యం అతని యొక్క ఏమవుతుందని అడిగాడు ఇక్కడ. ఆప్షన్ 1 సాంఘిక ప్రజ్ఞ, ఆప్షన్ 2 యాంత్రిక ప్రజ్ఞ, ఆప్షన్ 3 అమూర్త ప్రజ్ఞ, ఆప్షన్ 4 శాబ్దిక ప్రజ్ఞ. ఏం ప్రజ్ఞ అవుతుంది ఇది? ఆప్షన్ 1 సాంఘిక ప్రజ్ఞ అవుతుంది. 18వ క్వశ్చన్, గార్డినర్ ప్రకారము క్రీడాకారులు కలిగి ఉండే ప్రజ్ఞా రకం ఏమిటి? ఆప్షన్ 1 శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ, ఆప్షన్ 2 వ్యక్తంతర ప్రజ్ఞ, ఆప్షన్ 3 ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ, ఆప్షన్ 4 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. ఏ ప్రజ్ఞ అవుతుంది క్రీడాకారులు కలిగి ఉండేది? శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ అవుతుంది. ఓకే. తర్వాత 19వ క్వశ్చన్, థార్న్డైక్ ప్రకారము వ్యక్తిలోని చాలక కౌశలాలను నియంత్రిస్తూ యాంత్రిక ప్రజ్ఞను ప్రభావితం చేసే మెదడు భాగం ఏమిటి అడిగాడు ఇక్కడ. ద్వారగోర్ధమా, ముందు మెదడా, వెనుక మెదడా, లేకపోతే మధ్య మెదడా? ఏది? దీని యొక్క సమాధానం కామెంట్లో పెట్టండి. మధ్య మెదడు అనేది థార్న్డైక్ ప్రకారం వ్యక్తిలో చాలక కౌశలాలను నియంత్రిస్తూ యాంత్రిక ప్రజ్ఞను ప్రభావితం చేస్తూ ఉంటుంది. 20వ క్వశ్చన్, ఒక విషయం లేదా ఒక కృత్యము ఒక వ్యక్తికి అతి ముఖ్యమనిపించే ఒక అనుభూతి అనేది ఏమవుతుంది అడిగాడు ఇక్కడ. ఒక విషయం లేదా ఒక కృత్యము ఒక వ్యక్తికి అతి ముఖ్యమనిపించే ఒక అనుభూతి, దీన్నే మనం ఏమని పిలుస్తాము? వైఖరియా, అభిరుచియా, సహజ సామర్థ్యమా, సృజనాత్మకత? ఏమని పిలుస్తాం దీన్ని మనము? అభిరుచి అని పిలుస్తాం. ఆప్షన్ 2 దీనికి సరైన సమాధానం అవుతుంది. తర్వాత 21వ క్వశ్చన్, ఈ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారము ఒక వ్యక్తి విజ్ఞాన శాస్త్రం నుంచి ప్రజ్ఞను కలిగి ఉంటే అతడు గణితము, భాష, సాంఘిక శాస్త్రము, చిత్రకళ, సంగీత రంగాలలో కూడా అదే రకమైన ప్రజ్ఞను కలిగి ఉంటాడు.
ఆప్షన్ 1 సామూహిక కారక సిద్ధాంతము, ఆప్షన్ 2 బహుకారక సిద్ధాంతము, ఆప్షన్ 3 ద్వికారక సిద్ధాంతము, ఆప్షన్ 4 ఏకకారక సిద్ధాంతము. ఏ సిద్ధాంతము? ఆప్షన్ 4 ఏకకారక సిద్ధాంతం ప్రకారము ఒక వ్యక్తి విజ్ఞాన శాస్త్రంలో నుంచి ప్రజ్ఞను కలిగి ఉంటే అన్ని శాస్త్రాల నుంచి కూడా అతను ప్రజ్ఞ కలిగి ఉన్నట్లే అని అర్థము. తర్వాత 22వ క్వశ్చన్, వాట్ గార్డినర్ ప్రకారము బహుళ ప్రజ్ఞకు సంబంధించని ప్రజ్ఞ ఏమిటి? ఆప్షన్ 1 గణిత తార్కిక ప్రజ్ఞ, ఆప్షన్ 2 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, ఆప్షన్ 3 ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ, ఆప్షన్ 4 యాంత్రిక ప్రజ్ఞ. ఏ ప్రజ్ఞ? ఆప్షన్ 4 యాంత్రిక ప్రజ్ఞ అనేది గార్డినర్ ప్రకారము బహుళ ప్రజ్ఞకు సంబంధించని ప్రజ్ఞ ఇది. తర్వాత 23వ క్వశ్చన్, తన భవిష్యత్తును సూచించే వ్యక్తి ప్రస్తుత స్థితి ఏమవుతుంది అన్నాడు. అభిరుచియా, సహజ సామర్థ్యమా, వైఖరియా, సాధన? ఏమవుతుంది? సహజ సామర్థ్యం అవుతుంది. వ్యక్తి యొక్క భవిష్యత్తు స్థితిని సూచించే ప్రస్తుత స్థితి ఏమవుతుంది? సహజ సామర్థ్యం అవుతుంది. 24వ క్వశ్చన్, యాంత్రిక సహజ సామర్థ్య పరీక్షలు ఏమిటి అడిగాడు ఇక్కడ. విద్యా సంబంధ పరీక్షల, ఇవి వృత్తి సంబంధ పరీక్షల, సౌందర్య కళా సంబంధ పరీక్షల, భాషా సంబంధ పరీక్షల? ఏ పరీక్షలు అవుతాయి యాంత్రిక సహజ సామర్థ్య పరీక్షలు అనేవి? ఆప్షన్ 2 వృత్తి సంబంధ పరీక్షలు అవుతాయి ఇవి. తర్వాత 25వ క్వశ్చన్, 14 సంవత్సరాల వయస్సు గల లలిత మానసిక వయస్సు 15 సంవత్సరాలు అయినా లలిత యొక్క ప్రజ్ఞాలబ్ధి కనుక్కోండి అన్నాడు. ఇక్కడ శారీరక వయసు ఇచ్చాడు, అదేవిధంగా మానసిక వయస్సు ఇచ్చాడు. ఇచ్చి ప్రజ్ఞాలబ్ధి కనుక్కోమన్నాడు. ప్రజ్ఞాలబ్ధి యొక్క ఫార్ములా ఏంది? MA/CA × 100. మానసిక వయస్సు బై శారీరక వయస్సు × 100. కాబట్టి ఒకసారి పై డేటాను ఉపయోగించి ఈ ఫార్ములాలో చేసి దీని యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 107 అనేది లలిత యొక్క ప్రజ్ఞాలబ్ధి అవుతుంది. తర్వాత 26వ క్వశ్చన్, థారండైక్ యొక్క CAVD ప్రజ్ఞా పరీక్షలలో C అనే అక్షరం సూచించే సామర్థ్యం ఏమిటి అడిగాడు ఇక్కడ. C అనే అక్షరం సూచించే సామర్థ్యం ఏమిటి? అది C అనేది వాక్యపూర్ణమా, అవగాహన, పదజాలమా, పదధారాలత? C అనే దేన్ని సూచిస్తుంది? ఆప్షన్ 1 వాక్యపూర్ణాన్ని సూచిస్తుంది. ఓకే. తర్వాత 27వ క్వశ్చన్, ఒక 9 సంవత్సరాల అబ్బాయి 8 సంవత్సరాల అబ్బాయికి నిర్దేశించిన అంశాలను మాత్రమే పూర్తి చేయగలిగిన అతని యొక్క ప్రజ్ఞాలబ్ధి అడిగాడు ఇక్కడ. ఎంత అవుతుంది ప్రజ్ఞాలబ్ధి? ఒకసారి మనం ఉపయోగించే ఫార్ములాను ఉపయోగించాలి. MA/CA × 100. ఇక్కడ MA ఏమవుతుంది? 9 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ MA ఏమవుతుంది? 8 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా CA అనేది 9 సంవత్సరాలు అవుతుంది. 8/9 × 100 చేస్తే ఎంత వస్తుంది? ఒకసారి కామెంట్లో తెలపండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 88.8 అనేది దీని యొక్క సరైన సమాధానం అవుతుంది. తర్వాత 28వ క్వశ్చన్, ఈ రకమైన బుద్ధిమాందులైన పిల్లలకు సంరక్షకుల అవసరం గల వికలాంగులుగా పరిగణించబడతారు. స్వల్ప బుద్ధిమాందుల, మిత బుద్ధిమాందుల, తీవ్ర బుద్ధిమాందుల, అభ్యసన వైకల్యం గలవారా? ఎవరు? ఆప్షన్ 3 తీవ్ర బుద్ధిమాందులను సంరక్షకుల అవసరం గల వికలాంగులుగా మనము చెబుతాము. తర్వాత 29వ క్వశ్చన్, పిల్లల వ్యక్తిగత భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం ద్వారానే ఒక దేశం అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పిన వ్యక్తి ఎవరు? జాన్ డూయియా, టెర్మనా, థార్న్డైకా, జీన్ పియాజియా? ఎవరు చెప్పారు పై నిర్వచనాన్ని? జాన్ డూయి గారు పై నిర్వచనాన్ని చెప్పడం జరిగింది. తర్వాత 30వ క్వశ్చన్, వైఖరులకు సంబంధించి క్రింది వానిలో అసత్య ప్రవచనం ఏమిటి అడిగాడు ఇక్కడ. వైఖరులకు సంబంధించి క్రింది వాటిలో నిజం కాని ప్రవచనం అడిగారు. ఏది? ఒకసారి చదవండి. వ్యక్తుల వైఖరులను బాహ్య ప్రవర్తనల ద్వారా తెలుసుకోగలం. ఆప్షన్ 2 వైఖరులు వ్యక్తిలో విడిగా ఉండక అతని మానసిక శక్తులతో కలిసి పనిచేస్తాయి. ఆప్షన్ 3 వైఖరులు పుట్టినప్పటి నుండి స్థిరంగా ఉంటాయి. ఆప్షన్ 4 వైఖరులు అభ్యసనం వల్ల ఏర్పడతాయి. ఏది అభ్యసనంకు సంబంధించినవి ఇక్కడ?
వైఖరికి సంబంధించిన ప్రవచనం ఏది? ఆప్షన్ 3 వైఖరులు పుట్టినప్పటి నుంచి స్థిరంగా ఉంటాయి. వైఖరులు అనేవి స్థిరంగా ఉండవు, అవి నిరంతరం మార్పు చెందుతూ ఉంటాయి. కాబట్టి ఇది సరైన ప్రవచనం కాదు. మిగతా 3 కూడా సరైన ప్రవచనాలు కాబట్టి ఆప్షన్ 3 దీని యొక్క సరైన సమాధానం అవుతుంది. తర్వాత 31వ క్వశ్చన్, రాబిన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ అనే ప్రజ్ఞా పరీక్ష దేనికి సంబంధించింది అని అడిగాడు ఇక్కడ. పేపర్, పెన్సిల్ మరియు వేగ పరీక్ష, నిష్పాదన మరియు వ్యక్తిగత పరీక్ష, శాబ్దిక మరియు వ్యక్తిగత పరీక్ష, సామూహిక మరియు అశాబ్దిక పరీక్ష. ఏ పరీక్ష అవుతుంది ఇది? ఆప్షన్ 4 సామూహిక మరియు అశాబ్దిక పరీక్ష అవుతుంది ఇది. ఓకే. తర్వాత 32వ క్వశ్చన్, జనాభాలో అధిక సంఖ్యాకులు కలిగి ఉండే ప్రజ్ఞాలబ్ధి అడిగాడు ఇక్కడ. అంటే ప్రపంచ జనాభాలో అధిక సంఖ్యాకులు కలిగి ఉండే ప్రజ్ఞాలబ్ధి ఏమిటి? ఆ ప్రజ్ఞాలబ్ధి? సగటు ప్రజ్ఞాలబ్ధి అంటాం దాన్నే మనము. 90 నుంచి 110 వరకు జనాభాలో అధిక సంఖ్యాకులు కలిగి ఉండేటటువంటి ప్రజ్ఞాలబ్ధి ఇది. ఓకే. తర్వాత 33వ క్వశ్చన్, వ్యక్తి ఏ పనిలోనైనా వృత్తిలోనైనా రాణించాలంటే కావలసినవి ఆ వ్యక్తికి ఏం కావాలి అని అడిగాడు ఇక్కడ. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే అభిరుచి మరియు వైఖరి, సహజ సామర్థ్యం మరియు అభిరుచి, వైఖరి మరియు సృజనాత్మకత, అభ్యసనం మరియు పరిపక్వత. ఆ వ్యక్తికి ఏం కావాలి? ఏ పనిలోనైనా ఏ వృత్తిలోనైనా అతను రాణించడానికి సహజ సామర్థ్యం మరియు అభిరుచులు ఈ రెండు ఉంటేనే ఆ వ్యక్తి ఏ పనిలోనైనా ఏ వృత్తిలోనైనా రాణించగలుగుతాడు. తర్వాత 34వ క్వశ్చన్, అభిరుచులకు సంబంధించి అసత్య ప్రవచనం ఏమిటి అడిగాడు ఇక్కడ. ఈ క్రింది వాటిలో అభిరుచులకు సంబంధించి అసత్య ప్రవచనం అడిగాడు. ఆప్షన్ 1 అభిరుచులు పుట్టుకతోనే రావు. ఆప్షన్ 2 అభిరుచులు అభ్యసనం అనుభవాల ద్వారా ఏర్పడతాయి. ఆప్షన్ 3 అభిరుచులు పిల్లలందరిలో ఒకేలా ఉంటాయి. ఆప్షన్ 4 అభిరుచుల వికాసం పిల్లల సహజ సామర్థ్యాలు, ప్రజ్ఞ, అవకాశాలను బట్టి ఉంటుంది. ఇక్కడ ఏది అసత్యంగా ఉంది? ఆప్షన్ 3 అభిరుచులు పిల్లలందరిలో ఒకే విధంగా ఉంటాయనేది ఇక్కడ అసత్య ప్రవచనం అవుతుంది. కాబట్టి దీని యొక్క సమాధానం ఆప్షన్ 3 అవుతుంది. తర్వాత 35వ క్వశ్చన్, తప్పుగా జతపరచబడిన జత ఏమిటి అడిగాడు ఇక్కడ. థార్న్డైక్ అమెరికా, పావ్లోవ్ రష్యా, బండూరా జెనీవా, పియాజే స్విట్జర్లాండ్. ఎవరిక్కడ తప్పుగా జతపరచబడి ఉంది? ఆప్షన్ 3 బండూరా జెనీవా దేశానికి చెందినవాడిగా తప్పుగా జతపరచబడింది. మిగతా 3 కూడా కరెక్ట్గానే జతపరచబడింది. దీనికి దేశాలు అదేవిధంగా శాస్త్రవేత్తలకు సంబంధించి కోడింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. మీరు ఆ వీడియోస్ చూసుకున్నట్లయితే మీరు ఈజీగా ఇట్లాంటి సందర్భాలలో గుర్తించవచ్చును. తర్వాత 36వ క్వశ్చన్, రమేష్ ఉన్నత సృజనను కలిగిన సగటు ప్రజ్ఞావంతుడు, చిత్రలేఖనంలో దిట్ట, చదువులో సాధారణ ప్రగతిని సాధించగలిగాడు. ఈ లక్షణాలు సూచించేవి ఏమిటి అన్నగాడు. ఆప్షన్ 1 వ్యక్తంతర్గత భేదాలు, ఆప్షన్ 2 వ్యక్తంతర భేదాలు, ఆప్షన్ 3 విలువల్లో భేదాలు, ఆప్షన్ 4 కాంక్షాస్థాయి. దేనికి సంబంధించి ఈ లక్షణాలు అన్నీ కూడా? ఆప్షన్ 1 వ్యక్తంతర్గత భేదాలకు సంబంధించినవి లక్షణాలు మొత్తం కూడా. తర్వాత 37వ క్వశ్చన్, ఒక వ్యక్తిని లక్ష్యం వైపు సుస్థిరంగా నడిపే ప్రేరణను ఇలా అంటారు. అభిరుచియ, వైఖరియ, ఆత్మభావన, విలువల. ఏమవుతుంది అది? ఆప్షన్ 1 అభిరుచి అవుతుంది. తర్వాత 38వ క్వశ్చన్, వ్యక్తి ప్రజ్ఞలో మూర్త, అమూర్త మరియు సాంఘిక ప్రజ్ఞలు ఉంటాయని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? వెష్లరా, థార్న్డైక్, జీన్ పియాజే, బినే. ఎవరు? ఆప్షన్ 2 థార్న్డైక్ ప్రజ్ఞలో మూర్త, అమూర్త మరియు సాంఘిక ప్రజ్ఞలు ఉంటాయని తెలియజేశాడు. 39వ క్వశ్చన్, హోవార్డ్ గార్డినర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏమిటి అని అడిగాడు ఇక్కడ. గణిత తార్కిక ప్రజ్ఞ, దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, బహుళ ప్రజ్ఞ. ఏ ప్రజ్ఞను హోవార్డ్ గార్డినర్ ప్రతిపాదించాడు? ఆప్షన్ 4 బహుళ ప్రజ్ఞను హోవార్డ్ గార్డినర్ ప్రతిపాదించడం జరిగింది. దీనిని ఈ విధంగా సింపుల్ కోడింగ్లో గుర్తుపెట్టుకోవచ్చు. ఏ విధంగా అంటే హోవార్డ్ గార్డినర్ అంటే
మనకు మామూలుగా గార్డెన్ అని గుర్తుపెట్టుకోవాలి. బహుళ అంటే మల్టిపుల్, చాలా ఎక్కువగా అని. గార్డెన్లో మనము మొక్కలు ఎన్ని పెంచుతాము? బహుళమైన మొక్కలను మనము గార్డెన్లో పెంచుతాము. ఈ విధంగా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఆల్ఫ్రెడ్ బ్రినే మనకు అందజేసిన భావన ఏమిటి అడిగాడు ఇక్కడ. శారీరక వయస్సా, మానసిక వయస్సా, ప్రజ్ఞాలబ్ధియా? దేనిని ఆల్ఫ్రెడ్ బ్రినే గారు ప్రతిపాదించడం జరిగింది? ఆప్షన్ 2 మానసిక వయస్సును, మెంటల్ ఏజ్ను ఈ ఆల్ఫ్రెడ్ బ్రినే గారు అందించడం జరిగింది. తర్వాత 41వ క్వశ్చన్. డ్రా ఏ పర్సన్ టెస్ట్ అనే పరీక్ష దీన్ని మాపనం చేస్తుంది. చిత్రలేఖన సామర్థ్యాన్ని, సహజ సామర్థ్యాన్ని, మూర్తిమత్వాన్ని, ప్రజ్ఞని. దేన్ని మాపనం చేస్తుంది డ్రా ఏ పర్సన్ టెస్ట్ అనేది? ఆప్షన్ 4 ప్రజ్ఞను మాపనం చేస్తుంది. తర్వాత 42వ క్వశ్చన్. వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ ఏమిటి? ఆర్మీ ఆల్ఫా పరీక్ష, జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ టెస్ట్, భాటియా ప్రజ్ఞా మాపని. వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ ఏమిటి? ఆప్షన్ 4 భాటియా ప్రజ్ఞా మాపని అనేది వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ. ఆప్షన్ 3 43వ క్వశ్చన్ చూసినట్లయితే భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ డాట్ యొక్క ఉపపరీక్షలలో లేనిది ఏది అడిగాడు ఇక్కడ. శాబ్దిక వివేచనం, వస్తు సమాఖ్య, స్థాన సంబంధాలు, అమూర్త వివేచనము. ఏది లేదు? ఆప్షన్ 2 వస్తు సమాఖ్య అనేది ఈ భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష యొక్క ఉపపరీక్షలలో లేదు. వస్తు సమాఖ్య అనేది మిగతా 3 కూడా ఉన్నాయి. శాబ్దిక వివేచనము, స్థాన సంబంధాలు, అమూర్త వివేచనము, పై 3 కూడా ఉన్నాయి. లేనిది ఏదంటే వస్తు సమాఖ్య లేదు. తర్వాత 44వ క్వశ్చన్. 5 సంవత్సరముల వయస్సు గల మహేష్ యొక్క మానసిక వయస్సు 6 సంవత్సరములు అయినా అతని యొక్క ప్రజ్ఞాలబ్ధి అడిగాడు ఇక్కడ శారీరక వయసు ఇచ్చాడు, మానసిక వయసు ఇచ్చాడు. ఈ రెండిచ్చి మనకేం కనుక్కోమన్నాడు? ప్రజ్ఞాలబ్ధి కనుక్కోమన్నాడు. ఈ ప్రజ్ఞాలబ్ధి యొక్క ఫార్ములా ఏమిటి? మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100, MA/CA ఇంటూ 100. ఇది రాసి దీని యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 120 అనేది ఆ మహేష్ యొక్క ప్రజ్ఞాలబ్ధి అవుతుంది. ఓకే. తర్వాత 45వ క్వశ్చన్. ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఆ ప్రకారంగానే విద్యా బోధన జరగాలి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? రూసో, బ్లూమ్, అరిస్టాటిల్, ప్లేటో. ఎవరు తెలిపారు? ఆప్షన్ 4 ప్లేటో అనే వ్యక్తి పై నిర్వచనాన్ని తెలియజేయడం జరిగింది. 46వ క్వశ్చన్. ఈ రకమైన ప్రజ్ఞ గల వారిని స్వీయ నేర్పరులు అంటారు. ఏ రకమైన ప్రజ్ఞ కలిగిన వారిని? వ్యక్తంతర ప్రజ్ఞ, ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ, శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ, వ్యక్తంతర్గత ప్రజ్ఞ. ఏ ప్రజ్ఞ? ఆప్షన్ 4 వ్యక్తంతర్గత ప్రజ్ఞ కలిగిన వారిని మనము స్వీయ నేర్పరులు అంటాము. 47వ క్వశ్చన్. వైయక్తిక భేదాల గురించి వచ్చిన మొదటి శాస్త్రీయ గ్రంథము. వైయక్తిక భేదాల గురించి వచ్చిన మొట్టమొదటి శాస్త్రీయ గ్రంథం ఏది అడిగాడు ఇక్కడ. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్, ఎమిలీ, మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఏ గ్రంథం అనేది వైయక్తిక భేదాల గురించి వచ్చిన మొట్టమొదటి శాస్త్రీయ గ్రంథము? ఆప్షన్ 1 ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథము ఈ వైయక్తిక భేదాల గురించి వచ్చిన మొట్టమొదటి శాస్త్రీయ గ్రంథము. 48వ క్వశ్చన్. క్రింది వాణిలో సరైన ప్రవచనం ఏమిటి? వికాసం స్వల్పకాలిక ప్రక్రియ, వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు. ఆప్షన్ 3 వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు, వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము. ఏది సరైన ప్రవచనము? ఆప్షన్ 3 సరైన ప్రవచనము. వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు అనేది ఇక్కడ సరైన ప్రవచనము. మిగతా 3 కూడా సరికాని ప్రవచనాలు. కాబట్టి దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 అవుతుంది. 49వ క్వశ్చన్. భాషా వికాస దశల వరుస క్రమంలో 3వ దశ ఏమిటి? భాషా వికాస దశల వరుస క్రమంలో 3వ దశ. 3వ దశ ఏమిటి? మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి.
ఇక్కడ మూడో దశ చూసుకున్నట్లయితే శబ్ద అనుకరణ దశ. శబ్ద అనుకరణ దశ అనేది భాషా వికాస దశలలో మూడవ దశ అవుతుంది. 50వ క్వశ్చన్, వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం ఏమిటి? పియర్సన్ డార్విన్ అధ్యయనమా, ఫ్రీమన్ మిల్డ్రెడ్ రూత్ అధ్యయనమా, స్కోడాక్ పెంపుడు శిశువుల అధ్యయనమా, గోర్డాన్ జిప్సీ పిల్లల అధ్యయనమా? ఏది అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనము? ఆప్షన్ 1 పియర్సన్ డార్విన్ కుటుంబంపై చేసిన అధ్యయనం అనేది అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం. తర్వాత 51వ క్వశ్చన్, పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడా రకం ఏమిటి? ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, సహకార క్రీడ, దౌర్జన్య క్రీడ. ఏది పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యము? సమాంతర క్రీడ. సమాంతర క్రీడ అనేది పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడుతుంది. తర్వాత 52వ క్వశ్చన్, సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరైన జత ఏది? ఆప్షన్ 1 మాతృపితృ ప్రవృత్తి కోపము, ఆప్షన్ 2 కుతూహలము భయము, ఆప్షన్ 3 నవ్వు ఉత్సాహము, ఆప్షన్ 4 నిర్మాణము జుగుస్తా. ఏది కరెక్ట్ దీంట్లో సరైన జత? ఆప్షన్ 3 నవ్వు ఉత్సాహం అనేది సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరైన జత. మిగతా 3 జతలు కూడా సరికాని జతలు. తర్వాత 53వ క్వశ్చన్, పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలో అవిపర్యాత్మక భావనాలోపం ఈ దశకు సంబంధించినది? ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఏ దశకు సంబంధించింది అవిపర్యాత్మక భావన లోపము? ఆప్షన్ 2 పూర్వ ప్రచాల దశకు సంబంధించినది. 54వ క్వశ్చన్, శిక్షలు తప్పించుకోవడానికి విధేయత దశ క్రింది కోల్బర్ నైతిక వికాస స్థాయికి చెందును. ఈ శిక్షలు తప్పించుకోవడానికి విధేయత అనేది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ వికాస స్థాయికి చెందింది అని అడిగాడు. పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ నైతిక స్థాయి, స్వీయ ఆమోద నైతిక లేదా ఉత్తర సాంప్రదాయ స్థాయి, సహజ నైతిక స్థాయి. ఏ స్థాయికి చెందింది ఇది? ఆప్షన్ 1 పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయికి చెందినది. తర్వాత 55వ క్వశ్చన్, మంద లేదా నిదాన అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి సుమారుగా ఎంత ఉంటుంది? ఆప్షన్ 1 90 నుంచి 110 వరకు, ఆప్షన్ 2 90 నుంచి 100 వరకు, ఆప్షన్ 3 70 నుంచి 89 వరకు, ఆప్షన్ 4 110 నుంచి 120 వరకు. ఈ మంద అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుంది? ఆప్షన్ 3 70 నుంచి 89 వరకు ఉంటుంది. తర్వాత 56వ క్వశ్చన్, క్రింది వానిలో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉపపరీక్ష కానిది ఏది? చిత్ర పూరణ పరీక్ష, శాబ్దిక వివేచనము, స్థాన సంబంధాలు, యాంత్రిక వివేచనము. ఏది డాట్ యొక్క ఉపపరీక్ష కానిది? చిత్ర పూరణ పరీక్ష అనేది ఈ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ యొక్క ఉపపరీక్ష కాదు. మిగతా 3 కూడా ఈ శాబ్దిక వివేచనము, యాంత్రిక వివేచనము, స్థాన సంబంధాలు 3 కూడా ఉపపరీక్షలే. చిత్ర పూరణ పరీక్ష మాత్రము ఈ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ యొక్క ఉపపరీక్ష కాదు. తర్వాత 57వ క్వశ్చన్, గ్రాహం వాలెస్ రిచర్డ్ స్మిత్ ప్రకారము సృజనాత్మకత ప్రక్రియలో చివరి దశ ఏది? ఏది? సంకేతమా, భావోత్పత్తియా, నిరూపణ, సన్నాహమా? ఏది చివరి దశ? ఆప్షన్ 3 నిరూపణ అనేది చివరి దశ అవుతుంది. గ్రాహం వాలెస్ రిచర్డ్ స్మిత్ ప్రకారము సృజనాత్మకత ప్రక్రియలో చివరి దశ ఏమవుతుంది? నిరూపణ అనేది చివరి దశ అవుతుంది. తర్వాత 58వ క్వశ్చన్, ఈ రకం ప్రజ్ఞ గలవారు సాంఘిక నేర్పరులు. ప్రాదేశిక ప్రజ్ఞ, పరస్పర వ్యక్తిగత ప్రజ్ఞ, శారీరక గతి సంవేద ప్రజ్ఞ, వ్యక్తంతర్గత ప్రజ్ఞ. ఏ ప్రజ్ఞ గలవారు? పరస్పర వ్యక్తిగత ప్రజ్ఞ కలగవారు సాంఘిక నేర్పరులు అవుతారు. వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ ఏమిటి? ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష, రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్. తర్వాత 4వది వెష్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. ఏది వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ? ఆప్షన్ 4
వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనేది వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ. మిగతా పరీక్షలు మొత్తం కూడా సామూహిక పరీక్షలకు, ప్రజ్ఞా పరీక్షలకు ఉదాహరణ అవుతాయి. తర్వాత 60వ క్వశ్చన్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లోని ఉప పరీక్షల సంఖ్య ఎంత? 2, 4, 6, 8? ఎన్ని ఉప పరీక్షలు ఉంటాయి డాట్లో? మొత్తము 8 ఉప పరీక్షలు అనేవి ఈ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఉంటాయి. ఓకే. తర్వాత 61వ క్వశ్చన్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష ఎందలి సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య ఎంత? పైన అడిగింది ఉప పరీక్షలు, ఇప్పుడు అడుగుతుండేది సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య. ఎన్ని సహజ సామర్థ్య పరీక్షలు ఉంటాయి? 5, 8, 10, 12? ఎన్ని? 8 సహజ సామర్థ్య పరీక్షలు ఉంటాయి. తర్వాత 62వ క్వశ్చన్, గిల్ఫర్డ్ ప్రకారము సృజనాత్మకత వ్యక్తుల లక్షణాలకు చెందనిది ఏది? ఓకే. ధారాళత, అనమ్యత, సహజత్వము, పునర్నిర్వచనము. ఏది? ఆప్షన్ 2 అనమ్యత అనేది గిల్ఫర్డ్ ప్రకారం సృజనాత్మకత వ్యక్తుల లక్షణాలకు చెందనిది. ఓకే. తర్వాత 63వ క్వశ్చన్, గోల్మన్ ప్రకారము ఇతరులను అర్థం చేసుకోవడం అనే నైపుణ్యం ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని క్రింది విశేషానికి చెందును? సాంఘిక నైపుణ్యాలు, స్వయం పరిచయము, స్వీయ నిర్వహణ, సంబంధాల నిర్వహణ. దేనికి చెందినది ఇది? ఇతరులను అర్థం చేసుకోవడం అనేది ఆప్షన్ 1 సాంఘిక నైపుణ్యాలకు సంబంధించినది. తర్వాత 64వ క్వశ్చన్, రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేది వైయక్తిక ప్రజ్ఞా పరీక్ష, సామూహిక ప్రజ్ఞా పరీక్ష, నిష్పాదన రకం ప్రజ్ఞా పరీక్ష, లేదా 2 లేదా 3 సరైనవి? ఏది కరెక్ట్ దీనికి? 2 మరియు 3 సరైనవి అనేది దీనికి 4 ఆన్సర్ అవుతుంది. 2 మరియు 3 అనేవి సరైన సమాధానాలు. తర్వాత 65వ క్వశ్చన్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీని రూపొందించిన వారు ఎవరు? భాటియా, జార్జ్ కే బెన్నెట్, సైమన్, శ్రీవాస్తవ. ఈ డాట్ని ఎవరు రూపొందించారు? జార్జ్ కే బెన్నెట్ అనే వ్యక్తి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీని రూపొందించారు. తర్వాత 66వ క్వశ్చన్, గోల్మెన్ ప్రకారం ఆత్మవిశ్వాసం అనే నైపుణ్యము ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని క్రింది విశేషకానికి చెందును? స్వీయ ప్రేరణ, స్వీయ నిర్వహణ, సంబంధాల నిర్వహణ, స్వీయ అవగాహన. ఈ గోల్మెన్ ప్రకారం ఆత్మవిశ్వాసం అనేది దేనికి చెందుతుంది? ఆప్షన్ 4 స్వీయ అవగాహనకు చెందుతుంది. తర్వాత 67వ క్వశ్చన్, క్రింది ప్రజ్ఞ కలవారు చిత్ర నేర్పరులు? పరస్పర వ్యక్తిగత ప్రజ్ఞ, ప్రాదేశిక ప్రజ్ఞ, శారీరక గతి సంవేదన ప్రజ్ఞ, వ్యక్తంతర్గత ప్రజ్ఞ. ఏ ప్రజ్ఞ గలవారు? ఆప్షన్ 2 ప్రాదేశిక ప్రజ్ఞ గలవారు చిత్ర నేర్పరులు అంటాం వీరిని మనం. 68వ క్వశ్చన్, సలోవే మేయర్లు తయారు చేసిన పరీక్ష క్రింది అంశాన్ని మాపనం చేస్తుంది? ఏ అంశాన్ని? అభిరుచులు, ప్రజ్ఞాలబ్ధి, వైఖరి, ఉద్వేగాత్మక ప్రజ్ఞ. దేనిని మాపనం చేస్తుంది? ఉద్వేగాత్మక ప్రజ్ఞను సలోవే మరియు మేయర్ తయారు చేసిన పరీక్ష అనేది మాపనం చేయడం జరుగుతుంది. 69వ క్వశ్చన్, కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏమిటి? మనోవిశ్లేషణ సిద్ధాంతం, అవసరాల అనుక్రమణిక సిద్ధాంతము, అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతము, పరిశీలన అభ్యసన సిద్ధాంతము. ఏ సిద్ధాంతాన్ని కార్ల్ రోజర్స్ ప్రతిపాదించాడు? అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతాన్ని కార్ల్ రోజర్స్ గారు ప్రతిపాదించడం జరిగింది. ఏ సిద్ధాంతాన్ని? అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. తర్వాత 70వ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారము 6 నుంచి 12 సంవత్సరాల వయసు గల పిల్లలకు శరీర శిక్షణ, తగిన విద్య మరియు మంచి ఆదర్శాలను అందించడం వల్ల వారిలో పెంపొందే లక్షణం ఏమిటి? శ్రమశీలత, చొరవ, గుర్తింపు, స్వయం ప్రతిపత్తి. ఏది పెంపొందించబడుతుంది పిల్లల్లో 6 నుంచి 12 సంవత్సరాల వయస్సుల మధ్యలో? ఆప్షన్ 1 శ్రమశీలత అనేది పెంపొందించబడుతుంది. తర్వాత 71వ క్వశ్చన్, స్వీయ నేర్పరులు కలిగి ఉండే ప్రజ్ఞ ఏమిటి? వ్యక్తంతర ప్రజ్ఞ, దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, వ్యక్తంతర్గత ప్రజ్ఞ, శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ. ఏ ప్రజ్ఞ కలిగి ఉంటారు ఈ స్వీయ నేర్పరులు? ఆప్షన్ 3 వ్యక్తంతర్గత ప్రజ్ఞను కలిగి ఉంటారు. గోల్మెన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞలో సహానుభూతి విశేషానికి చెందిన నైపుణ్యం ఏమిటి? నాయకత్వం, నవకల్పన,
సాధన, ఉత్సుకత, ఆత్మవిశ్వాసం. ఏది? ఆప్షన్ 1 నాయకత్వం అనేది ప్రజ్ఞలో సహానుభూతి విశేషకానికి చెందిన నైపుణ్యం అవుతుంది. తర్వాత 73వ క్వశ్చన్. సాధారణ సహజ సామర్థ్య పరీక్షామాలలో ఉండే పరీక్షలో ఉండే పరీక్షల సంఖ్య ఎన్ని? సాధారణ సహజ సామర్థ్య పరీక్షామాలలో ఉండే పరీక్షల సంఖ్య అడిగాడు. 18 పరీక్షల, 16 పరీక్షల, 14 పరీక్షల, 12 పరీక్షల? ఎన్ని పరీక్షలు ఉంటాయి దీంట్లో? 12 పరీక్షలు ఉంటాయి. 74వ క్వశ్చన్. గార్డినర్ ప్రకారము క్రింది రకపు ప్రజ్ఞ కల వారిని స్వీయ నేర్పరులు అంటాము. శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ కలవారు, వ్యక్తంతర ప్రజ్ఞ కలవారు, వ్యక్తంతర్గత ప్రజ్ఞ కలవారు, దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ కలవారు. ఎవరిని మనము స్వీయ నేర్పరులు అంటామో గార్డినర్ ప్రకారము? వ్యక్తంతర్గత ప్రజ్ఞ కలిగిన వారిని మనము స్వీయ నేర్పరులు అంటాము. తర్వాత 75వ క్వశ్చన్. ఉద్వేగ ప్రజ్ఞ నమూనాలకు సంబంధంగా సరైన జతను గుర్తించండి. ఉద్వేగ ప్రజ్ఞ నమూనాలకు సంబంధించి సరైన జతను గుర్తించండి అన్నాడు. ఒకసారి చదవండి క్వశ్చను. సామర్థ్య నమూనా కాన్స్టాంటిన్ వాసిలీ పెట్రైట్. లక్షణ నమూనా పీటర్ సలోవే, జాన్ మేయర్. ఆప్షన్ 3 మిశ్రమ నమూనా డానియల్ గోల్మెన్. ఆప్షన్ 4 రూప నమూనా గార్డినర్. దీంట్లో సరైన జత గుర్తించండి, ఏదో కామెంట్లు తెలపండి. దీని యొక్క సరైన జత చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 మిశ్రమ నమూనా డానియల్ గోల్మెన్ అనేది సరైన జత అవుతుంది ఇక్కడ. తర్వాత 76వ క్వశ్చన్. ప్రజ్ఞా పరీక్షల పరిమితి కానిది ఏది? ప్రాగుప్తీకరణ ఖచ్చితంగా కాదు, అన్ని సామర్థ్యాలను మాపనం చేయలేవు, వివిధ సందర్భాలలో వివిధ ఫలితాలను ఇస్తాయి, పరిశోధన నిమిత్తం ఉపయోగపడతాయి. ఏది ప్రజ్ఞా పరీక్షల యొక్క పరిమితి కాదు? ఆప్షన్ 4 పరిశోధన నిమిత్తం ఉపయోగపడతాయనేవి దీని యొక్క పరిమితి కాదు. మిగతా పైన ఉండేటటువంటి 3 కూడా దీని యొక్క పరిమితి అవుతాయి. తర్వాత 77వ క్వశ్చన్. శ్రవణ నైపుణ్యత పరీక్షించే సహజ సామర్థ్యము ఏమిటి క్రింది వాటిలో? యాంత్రిక సహజ సామర్థ్యమా, గుమస్తా సహజ సామర్థ్యమా, సౌందర్య కళా సంబంధ సహజ సామర్థ్యము, విద్యా సంబంధ సహజ సామర్థ్యము? ఏది కరెక్ట్ అవుతుంది? ఆప్షన్ 1 యాంత్రిక సహజ సామర్థ్యం అనేది శ్రవణ నైపుణ్య పరీక్ష మరియు పరీక్షించే సహజ నైపుణ్యానికి సంబంధించి ఉదాహరణ అవుతాయి. తర్వాత 78వ క్వశ్చన్. ప్రజ్ఞలో వైయక్తిక భేదాలు ఏర్పడడానికి గల కారణం ఏమిటి? పరిసర కారకాలు మాత్రమే, ఆనువంశికత కారకాలు మాత్రమే, అనువంశిక మరియు ఆర్థికపరమైన కారకాలు, అనువంశికత మరియు పరిసర కారకాలు? ఏ కారకాలు అవుతాయి? అనువంశికత మరియు పరిసర కారకాలు అనేవి ప్రజ్ఞలో వైయక్తిక భేదాలు ఏర్పడడానికి కారణమవుతాయి. 79వ క్వశ్చన్. ఎలియం టర్మన్ ప్రకారము ప్రజ్ఞ అంటే ఏమిటి? ఆప్షన్ 1 లక్ష్య సాధన వైపు తన ప్రవర్తనను మార్చుకోగలిగే సామర్థ్యము. ఆప్షన్ 2 అమూర్త ఆలోచన సామర్థ్యము. ఆప్షన్ 3 భౌతిక సామాజిక పరిసరాలకు అనుగుణ్యతను పొందే సామర్థ్యము. ఆప్షన్ 4 పరస్పర సంబంధాలను నెలకొల్పుకునే వ్యక్తి అంతర్గత శక్తి. ఏదవుతుంది దీంట్లో టర్మన్ ప్రకారం ప్రజ్ఞాలబ్ధి అంటే? ఆప్షన్ 2 అమూర్త ఆలోచన సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పిన వ్యక్తి టర్మన్. తర్వాత 80వ క్వశ్చన్. నటించడము, అభినయించడం ద్వారా పాఠ్యాంశాలను సులభంగా నేర్చుకునే అభ్యాసకులు ఎవరు? శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు, దృశ్య అభ్యాసకులు, శ్రవణ అభ్యాసకులు, మౌఖిక అభ్యాసకులు? ఏ అభ్యాసకులు వీరు? ఆప్షన్ 1 శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు. 81వ క్వశ్చన్. క్రింది వానిలో వైఖరులు ఏర్పడడానికి ఆధారం కానిది ఏది? అనుభవాలను సమైక్యపరచడము. ఆప్షన్ 2 అనుభవాలను భేదపరచడము. ఆప్షన్ 3 ఆకస్మిక సంఘటనలు. ఆప్షన్ 4 అందుబాటులో ఉన్న వైఖరులను తిరస్కరించడము. ఏది వైఖరులు ఏర్పడడానికి ఆధారం కానిది? ఆప్షన్ 4 అందుబాటులో ఉన్న వైఖరులను తిరస్కరించడం అనేది సరైన సమాధానం కాదు. తర్వాత 82వ క్వశ్చన్. సాంఘిక నేర్పరులుగా పిలువబడేవారు ఎవరు? వ్యక్తంతర ప్రజ్ఞ గలవారు,
ప్రకృతి సంబంధ ప్రజ్ఞ గలవారు, శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ గలవారు, వ్యక్తంతర్గత ప్రజ్ఞ గలవారు. ఎవరు సాంఘిక నేర్పరులుగా పిలువబడతారు? వ్యక్తంతర ప్రజ్ఞ గలవారు సాంఘిక నేర్పరులుగా పిలువబడతారు. తర్వాత 83వ క్వశ్చన్. గోల్మన్ ప్రకారము విశ్వసనీయత, అనుకూలనీయత, నవకల్పన నైపుణ్యాలు ఉద్వేగ ప్రజ్ఞలోని క్రింది విశేషానికి చెందును. అది ఏ విశేషము? స్వీయ అవగాహన, స్వీయ ప్రేరణ, స్వీయ నియంత్రణ, సహానుభూతి. ఏ విశేషకు చెందినవి ఇవి? ఆప్షన్ 3 స్వీయ నియంత్రణకు చెందినవి. తర్వాత 84వ క్వశ్చన్. ప్రయోగాలు చేయడము, అభినయించడం ద్వారా సులభంగా అభ్యసించే వారిని గార్డినర్ క్రింది రకంగా వర్ణించాడు. శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ గలవారు, శ్రవణ అభ్యాసకులు, దృశ్య అభ్యాసకులు, ప్రత్యేక అభ్యాసకులు. ఎవరు? ఆప్షన్ 1 శారీరక స్పర్శాత్మక అభ్యాసకులుగా హోవార్డ్ గార్డినర్ వీరిని వర్ణించాడు. 85వ ప్రశ్న. మూఢుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? మూఢుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? 25 కన్నా తక్కువ, 25 నుంచి 49ల మధ్య, 50 నుంచి 70ల మధ్య, 70 నుంచి 89ల మధ్య. ఎంత వీరి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఉంటుంది మూఢులకు? 25 అంతకన్నా తక్కువగానే ఉంటుంది ఈ మూఢుల యొక్క ప్రజ్ఞాలబ్ధి. తర్వాత 86వ క్వశ్చన్. వ్యక్తి తన బలాలను, బలహీనతలను గురించి తెలుసుకునే సామర్థ్యం కలిగి ఉండడము ఏమవుతుంది? కాంక్షాస్థాయి, సాధనా ప్రేరణ, నిష్పాదన, ఆత్మభావన. ఏమవుతుంది వ్యక్తి బలాలు, బలహీనతలు తెలుసుకోవడం అనేది? ఆప్షన్ 4 ఆత్మభావన అనేది అవుతుంది. 87వ క్వశ్చన్. ఉద్వేగ ప్రజ్ఞా భావనను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు? ఉద్వేగ ప్రజ్ఞ అనే భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆల్ఫ్రెడ్ బినే, డానియల్ గోల్మెన్, హోవార్డ్ గార్డినర్, స్పియర్మెన్. ఎవరు ఈ ఉద్వేగ ప్రజ్ఞ అనే అంశాన్ని ప్రవేశపెట్టిన వారు? డానియల్ గోల్మెన్ అనే వ్యక్తి ఉద్వేగ ప్రజ్ఞ అనే భావనను ప్రవేశపెట్టారు. తర్వాత 88వ క్వశ్చన్. ప్రజ్ఞాలబ్ధి అనే భావనను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వారు? బినే, సైమన్, విలియం స్టెర్న్, టెర్మన్. ఎవరు ఈ ప్రజ్ఞాలబ్ధి అనే భావనను మొదటగా ప్రవేశపెట్టిన వారు? విలియం స్టెర్న్ అనే వ్యక్తి ఈ ప్రజ్ఞాలబ్ధి అనే భావనను మొట్టమొదటిసారిగా ప్రతిపాదించడం జరిగింది. తర్వాత 89వ క్వశ్చన్. అమూర్తంగా ఆలోచించగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించినది ఎవరు? బినే, టెర్మన్, సైమన్, గిల్ఫర్డ్. ఎవరు? టెర్మన్ అనే శాస్త్రవేత్త అమూర్తంగా ఆలోచించగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించారు. తర్వాత 90వ క్వశ్చన్. హోవార్డ్ గార్డినర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏమిది? పైన మనం చెప్పాము దీని గురించి, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము. దీని కోడ్ కూడా చెప్పాము. గార్డెన్లో బహుళ మొక్కలు నాటాలి. 91వ క్వశ్చన్. ఒకానొక పరిస్థితి, వ్యక్తి, వస్తువుల పట్ల పొందికగా ప్రతిస్పందించడానికి వ్యక్తికి ఉండే సంసిద్ధతే ప్రజ్ఞ. సంసిద్ధతను మనం ఏమంటామో అడిగాడు ఇక్కడ. వెలువ, ఉద్దీపన, అభిరుచి, వైఖరి. ఏమవుతుంది అది? ఆప్షన్ 4 వైఖరి అవుతుంది. 92వ క్వశ్చన్. థార్నడైక్ ప్రజ్ఞా పరీక్షను దీనిని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. వైఖరులు, మానసిక సామర్థ్యాలు, సహజ సామర్థ్యాలు, శారీరక సామర్థ్యాలు. దేనిని మాపనం చేయడానికి? ఆప్షన్ 2 మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి. 93వ క్వశ్చన్. ఇతరులు వారు ఉన్న పరిస్థితులలో ఏ విధంగా ఆలోచిస్తారో, ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండటం అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఈ విశేషకానికి సంబంధించినది. సాంఘిక నైపుణ్యము, సానుభూతి, సహానుభూతి, వ్యక్తంతర నైపుణ్యాలు. ఏమవుతుంది అది? ఆప్షన్ 3 సహానుభూతికి సంబంధించినది ఇది. తర్వాత 94వ క్వశ్చన్. ప్రజ్ఞాలబ్ధిను సూచించేది ఏది? వ్యక్తంతర భేదాలు, వ్యక్తి మానసిక వికాసము, వ్యక్తంతర్గత వేగాలు, వ్యక్తుల శారీరక వికాసం. ఈ ప్రజ్ఞాలబ్ధి అనేది దేన్ని సూచిస్తుంది? ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్ అనేది వ్యక్తుల యొక్క మానసిక వికాసాన్ని సూచిస్తుంది. 95వ క్వశ్చన్. ఉమా, రమ సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యూజిక్ క్లాస్లో చేరారు. కానీ రమ ఉమా కన్నా బాగా పాడగలుగుతుంది. దీనికి గల కారణం ఏమిటి? సహజ సామర్థ్యము, అభిరుచి, ప్రజ్ఞ, వైఖరి. ఏమవుతుంది దీని యొక్క కారణము? ఆప్షన్ 1 సహజ సామర్థ్యం అవుతుంది.
ఓకే, తర్వాత 96వ క్వశ్చన్. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్న సహజ సామర్థ్య ఉప పరీక్షల సంఖ్య ఇందాక మనం చెప్పాము, దీన్ని కూడా 8. తర్వాత 97వ క్వశ్చన్. అనుభవాలను నేర్చుకుని కొత్త పరిస్థితులకు అనుగుణంగా ఉండే సామర్థ్యమే అభ్యసనం అవుతుందా, ప్రజ్ఞ అవుతుందా, సహజ సామర్థ్యం అవుతుందా, మూర్తిమత్వం అవుతుందా? ఇది ఆప్షన్ 2 ప్రజ్ఞ అవుతుంది. తర్వాత 98వ క్వశ్చన్. ఒక వ్యక్తిలో ఆహ్లాదకరమైన అనుభూతులను ప్రేరేపించగల వస్తువులు మరియు కార్యకలాపాలే అభిరుచుల, వైఖరుల, సహజ సామర్థ్యాల, అలవాట్ల? ఆప్షన్ 1 అభిరుచులు అవుతాయి ఇవి. తర్వాత 99వ క్వశ్చన్. మొదటిసారిగా పిల్లల రిక్రియేషన్కు సంబంధించిన అభిరుచి ప్రశ్నావళిని తయారు చేసిన వారు ఎవరు? ఈఎల్ థార్న్డైక్, జి స్టాన్లీ హాల్, జేబీ చాప్లిన్, డబ్ల్యూసి బాగ్లే. ఎవరు పిల్లల యొక్క రిక్రియేషన్కు సంబంధించి అభిరుచి ప్రశ్నావళిని రూపొందించినది? జి స్టాన్లీ హాల్. ఈయన్నే మనము బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడిగా అని కూడా అంటాము. ఎవరిని? జి స్టాన్లీని. తర్వాత 100వ క్వశ్చన్. సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్ధతే వైఖరి అని నిర్వచించినది ఎవరు? మెహ్రాన్స్, ఫ్రీమన్, సోరెన్సన్, ట్రావర్స్. ఎవరిపై నిర్వచనాన్ని ఇచ్చింది? ఆప్షన్ 1 మెహ్రాన్స్ అనే వ్యక్తి పై నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత 101వ క్వశ్చన్. అకాడమిక్ విషయాలలో రాణించడానికి వ్యక్తిలో సహజ సామర్థ్యాన్ని మాపనం చేయడానికి వాడే పరీక్ష ఏమిటి? యాంత్రిక సహజ సామర్థ్య నికష, విద్యా విషయక సహజ సామర్థ్య నికష, వృత్తి సంబంధ సహజ సామర్థ్య నికష, గుమస్తా సహజ సామర్థ్య నికష. ఏ నికషను ఉపయోగిస్తాము అకాడమిక్ విషయాలలో రాణించడానికి వ్యక్తిలోని సహజ సామర్థ్యాన్ని మాపనం చేయడానికి? దేన్ని ఉపయోగిస్తాము? ఆప్షన్ 2 విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష. అకాడమిక్ ఇయర్ అంటేనే, అకాడమిక్ విషయాలంటేనే అది విద్యకు సంబంధించినవి కాబట్టి విద్యా విషయక సహజ సామర్థ్య నికషను ఉపయోగిస్తాం ఇక్కడ. తర్వాత 102వ క్వశ్చన్. ఉద్వేగ ప్రజ్ఞను సామర్థ్య నమూనా ఆధారంగా వివరించిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఎవరు? డాక్టర్ జాన్ మేయర్ అండ్ పీటర్ సలోవే, డాక్టర్ రోవెన్ అండ్ డానియల్ గోల్మెన్, డాక్టర్ డేవిడ్ కార్సో అండ్ బండూరా, థార్న్డైక్ మరియు స్కిన్నర్. ఎవరు? ఆప్షన్ 1 మేయర్ అండ్ పీటర్ సలోవే అనే వ్యక్తి ఉద్వేగ ప్రజ్ఞను సామర్థ్య నమూనా ఆధారంగా వివరించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు. 103వ క్వశ్చన్. ఉపాధ్యాయుని మార్గదర్శకత్వంలో తమ సొంత అనుభూతులు, ఉద్వేగాలు, వాటి మధ్య విచక్షణను ఉపయోగించడం తెలుసుకొని ఆ సమాచారాన్ని తన సొంత క్రియలకు నిర్దేశించుకునే ప్రజ్ఞ ఏమిటి? వ్యక్తంతర ప్రజ్ఞ, వ్యక్తంతర్గత ప్రజ్ఞ, ఉద్వేగాత్మక ప్రజ్ఞ, వ్యక్తిగత ప్రజ్ఞ. ఏ ప్రజ్ఞ అవుతుంది అది? మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. ఇది ఆప్షన్ 2 వ్యక్తంతర్గత ప్రజ్ఞ అవుతుంది. తర్వాత 104వ క్వశ్చన్. ఏ వాస్తవిక వయసులోనైనా ఒక సగటు బాలుని నిష్పాదన ఏమిటి? నిజ వయసా, నిష్పాదన ప్రజ్ఞ, మొత్తం ప్రజ్ఞ, మానసిక వయస్సు అవుతుంది. ఏ వయస్సులోనైనా ఒక సగటు బాలుని యొక్క నిష్పాదన ఏమవుతుంది? మానసిక వయస్సు అవుతుంది. తర్వాత 105వ క్వశ్చన్. విద్యార్థులలో సృజనాత్మకత ఆలోచన అభివృద్ధి చేయుటకు ఇటువంటి ఆలోచనలు వెలుగు చూపేటట్లు ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రోత్సహించాలి. చాతుర్యమా, నూతనత్వమా, విభిన్నమైన లేదా ఊహాత్మక? ఏ ఆలోచనలను విద్యార్థులు ఉపాధ్యాయుడు రేకెత్తించాలి? ఆప్షన్ 2 నూతనత్వపు ఆలోచనలను రేకెత్తించాలి విద్యార్థులు. 106వ క్వశ్చన్. ఒక విద్యార్థిని ఏకముఖ ఆలోచన చేయుటకు ప్రోత్సహించిన అతడు లేదా ఆమె చూపు పరిష్కారాలు ఏమిటి? 2, 1, 3 లేదా అనేకమా? ఎన్ని పరిష్కారాలు చేయగలుగుతాడు? ఆప్షన్ 2 ఒక పరిష్కారం మాత్రమే చేయగలుగుతాడు. 107వ క్వశ్చన్. ఇది విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష, అంగుళీ నైపుణ్య పరీక్ష, మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్టా, శ్రావణ నైపుణ్య పరీక్ష, మిన్నెసోటా మ్యానిపులేషన్ టెస్టా? ఏది విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష అవుతుంది?
ఆప్షన్ 2 మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ అనేది విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష అవుతుంది. తర్వాత 108 వైయక్తిక భేదాలు ఎన్ని? చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాడు చూడండి. 2, 3, 4, 5 ఎన్ని వైయక్తిక భేదాలు? 2. అవేమిటి? వ్యక్తంతర భేదాలు, వ్యక్తంతర్గత భేదాలు. ఓకే. తర్వాత 109 క్వశ్చన్. డేనియల్ గోల్మెన్ ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయానికి కారణం ఏమిటి? 80% సాధారణ ప్రజ్ఞ మరియు 20% ఉద్వేగ ప్రజ్ఞ, 50% ఉద్వేగ ప్రజ్ఞ మరియు 50% సాధారణ ప్రజ్ఞ, 80% ఉద్వేగ ప్రజ్ఞ మరియు 20% సాధారణ ప్రజ్ఞ. 4వ ఆప్షన్ 60% సాధారణ ప్రజ్ఞ మరియు 40% ఉద్వేగ ప్రజ్ఞ. ఏది కారణమవుతుంది? మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 80% ఉద్వేగ ప్రజ్ఞ, అదేవిధంగా 20% సాధారణ ప్రజ్ఞ వ్యక్తి యొక్క జీవితంలో విజయానికి కారణమవుతుంది అని తెలియజేసిన వ్యక్తి డేనియల్ గోల్మెన్. తర్వాత 110వ క్వశ్చన్. ప్రజ్ఞా పరీక్షల్లో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది. నిష్పాదనను బట్టి శారీరక వయసా, సహజ సామర్థ్యమా, అభిరుచియా, మానసిక వయసా? మానసిక వయస్సు. ఆప్షన్ 4 మానసిక వయస్సు అనేది ప్రజ్ఞా పరీక్షలలో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది. తర్వాత 111వ క్వశ్చన్. క్రింది వాటిలో విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష ఏది? క్రింది వానిలో విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష: అంగుళీ నైపుణ్య పరీక్ష, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్, టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్, మేయర్ సీషోర్ ఆర్ట్ జడ్జిమెంట్ టెస్ట్. ఏది విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష? ఆప్షన్ 2 డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష అవుతుంది. తర్వాత 112వ క్వశ్చన్. శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణించబడే పిల్లలు ఎవరు? స్వల్ప బుద్ధిమాంద్యులు, సంపూర్ణ బుద్ధిమాంద్యులు, తీవ్ర బుద్ధిమాంద్యులు, మిత బుద్ధిమాంద్యులు. ఎవరు? ఆప్షన్ 4 మిత బుద్ధిమాంద్యులు శిక్షణ లేదా తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులు. తర్వాత 113వ క్వశ్చన్. సృజనాత్మకత ప్రక్రియలో దశల సరైన క్రమాన్ని రాయండి, సరైన క్రమాన్ని సూచించండి. ఒకసారి చదవండి క్వశ్చన్ చదివి ఈ సృజనాత్మకతకు సంబంధించి సరైన క్రమాన్ని చెప్పండి. కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 ఫస్ట్ ఈ సృజనాత్మకత దశలో ఫస్ట్ వన్ ఏమిటి? సన్నాహం. సెకండ్ వన్ గుప్త స్థితి. తర్వాత థర్డ్ వన్ అంతర్దృష్టి. తర్వాత ఫోర్త్ వన్ నిరూపణం అవుతుంది. తర్వాత 114వ క్వశ్చన్. భిన్నమైన దానిని గుర్తించండి. అభిరుచి, అవధానము, అతి అభ్యసనము, అవరోధము. దీంట్లో భిన్నంగా ఏముంది? అవరోధం అనేది ఇక్కడ భిన్నంగా ఉంది. ఓకే. పై 3 కూడా స్మృతిని పెంపొందించేవి అయితే 4వది వచ్చి అవరోధం అవుతుంది. ఓకేనా. పై 4 భిన్నంగా ఉండేది అవరోధము. తర్వాత 115 క్వశ్చన్ చూసుకున్నట్లయితే రవి ఎవరి ప్రోద్బలం లేకుండా తనకు తానుగా ప్రతిరోజు కరాటే క్లాసులకు వెళ్తున్నాడు. ఇది సూచించేది ఏమిటి? ప్రజ్ఞ, సహజ సామర్థ్యమా, అలవాట, అభిరుచ? దేన్ని సూచిస్తుంది ఇది? ఆప్షన్ 4 అతని యొక్క అభిరుచిని సూచిస్తుంది. దేన్ని సూచిస్తుంది? అతని యొక్క అభిరుచిని సూచిస్తుంది. తర్వాత 116వ క్వశ్చన్. ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సంసిద్ధంగా ఉన్న స్థితియే వైఖరి. ఈ నిర్వచనాన్ని ఇచ్చిన వారు ఎవరు? సోరెన్సనా, ట్రావర్సా, విట్టేకరా, థర్స్టనా? ఎవరు? ఆప్షన్ 2 ట్రావర్స్ అనే వ్యక్తి ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. 117వ క్వశ్చన్. క్రింది స్థాయి బుద్ధిమాందులకు ప్రజ్ఞాలబ్ధి 35 నుంచి 55 మధ్యలో ఉంటుంది. మిత బుద్ధిమాందుల, విద్య నిర్వగల మానసిక వికలాంగుల, తీవ్ర బుద్ధిమాంద్యుల, సంపూర్ణ బుద్ధిమాంద్యుల? ఎవరికి? ఆప్షన్ 1 మిత బుద్ధిమాంద్యులకు 35 నుంచి 55 మధ్యలో ప్రజ్ఞాలబ్ధి అనేది ఉంటుంది. తర్వాత 118వ క్వశ్చన్. క్రింది వానిలో ప్రజ్ఞకు సంబంధించి జరుగుతున్న చర్చలను తెలిపే స్పష్టమైన లక్షణము ఏమిటి? ఆప్షన్ 1 విభేదించేది, ఏకీభవించేది. ఆప్షన్ 2 ఏక, అనేక. ఆప్షన్ 3 ఆచరణాత్మక, తార్కిక.
ఆప్షన్ 4 జ్ఞానాత్మక, ప్రవర్తనాత్మక. ఏది కరెక్ట్ దీంట్లో? ఆప్షన్ 2 ఏక, అనేక అనేది దీని యొక్క సరైన సమాధానం అవుతుంది. తర్వాత 119వ క్వశ్చన్. పుస్తక నేర్పరులకు ఉండే ప్రజ్ఞ ఏమిటి? పుస్తక నేర్పరులకు ఉండేటటువంటి ప్రజ్ఞ ఏమిటి అడిగాడు ఇక్కడ. ఆప్షన్ 1 ప్రకృతి సంబంధించిన ప్రజ్ఞ. ఆప్షన్ 2 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. ఆప్షన్ 3 శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ. ఆప్షన్ 4 గణిత తార్కిక ప్రజ్ఞ. ఏ ప్రజ్ఞ ఉంటుంది పుస్తక నేర్పరులకు? శాబ్దిక భాషా సంబంధిత ప్రజ్ఞ అనేది పుస్తక నేర్పరులకు ఉండే ప్రజ్ఞ. తర్వాత 120వ క్వశ్చన్. ప్రజ్ఞకు ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ ఉపగమము ఏమిటి? ఆప్షన్ 1 ప్రజ్ఞా నిర్మాణాన్ని నిర్వచిస్తుంది. ఆప్షన్ 2 మానసిక కార్యకలాపాలను పరిశీలించుట ద్వారా ప్రజ్ఞను అర్థం చేసుకుంటుంది. ఆప్షన్ 3 ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ను పరిశీలించుట ద్వారా ప్రజ్ఞను అర్థం చేసుకుంటుంది. ఆప్షన్ 4 నికష గణనలను విశ్లేషించుట ద్వారా ప్రజ్ఞను అర్థం చేసుకుంటుంది. ఏది దీని యొక్క సరైన ఆప్షన్? ఆప్షన్ 2 అనేది దీనికి సరైనది. మానసిక కార్యకలాపాలను పరిశీలించుట ద్వారా ప్రజ్ఞను అర్థం చేసుకుంటుంది. తర్వాత 121వ క్వశ్చన్. నీవు నేర్చుకున్న దానిని కొల్చుటకు ఉద్దేశించిన నికష ఏమిటి? అభిరుచి పరీక్ష, సహజ సామర్థ్య పరీక్ష, సాధన పరీక్ష, ప్రజ్ఞా పరీక్ష. మనం నేర్చుకున్న దాన్ని కొల్చడానికి ఉపయోగపడే పరీక్ష. ఏ పరీక్ష అది? ఆప్షన్ 3 సహజ సామర్థ్య పరీక్ష అవుతుంది. 122వ క్వశ్చన్. అలవాట్లు ఎప్పుడు కూడా నేర్చుకునేవి, అంతర్లీనాలు, పుట్టుకతో వచ్చేవి, విశ్వజనీనాలు. అలవాట్లు అనేవి ఏంది ఎప్పుడు కూడా? ఆప్షన్ 1 నేర్చుకునేవి. ఓకేనా? అవి అంతర్లీనాలు కాదు, పుట్టుకతో వచ్చేవి కాదు, విశ్వజనీనాలు కాదు. అలవాట్లు అనేవి ఎప్పుడు కూడా అలవాట్లు అనేవి మనం నేర్చుకోవడం ద్వారా మాత్రమే వస్తాయి. కాబట్టి ఆప్షన్ 1 అనేది దీనికి సరైన సమాధానం అవుతుంది. తర్వాత 123వ క్వశ్చన్. ఒక పిల్లవాని ప్రజ్ఞాలబ్ధి 128 అయినా అతడు ఏ రకానికి చెందిన వ్యక్తి? సగటు ప్రజ్ఞావంతుడు, అధిక ప్రజ్ఞావంతుడు, ప్రతిభావంతుడు, అత్యధిక ప్రజ్ఞావంతుడు. ఏ రకానికి చెందిన వ్యక్తి? ఆప్షన్ 4 అత్యధిక ప్రజ్ఞావంతుడు. ఓకే, 128 దాటిందంటే అతడు అత్యధిక ప్రజ్ఞావంతుడుగా పిలువబడతాడు. తర్వాత 124వ క్వశ్చన్. సమస్యలకు సృజనాత్మకత పరిష్కారాలు దీని ద్వారా పొందవచ్చు. గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంత నమూనాను ప్రతిపాదించింది. జీ ఆకారము, జీ కారకము, బహుళముఖ ఆలోచన, ఏకముఖ ఆలోచన, సందర్భాత్మక ప్రజ్ఞ. దేని ద్వారా? ఆప్షన్ 2 బహుముఖ ఆలోచన ద్వారా సమస్యకు పరిష్కారాలు పొందవచ్చు అని గిల్ఫర్డ్ గారు ప్రజ్ఞాస్వరూప నమూనాలో వివరించారు. తర్వాత 125వ క్వశ్చన్. హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఫ్రాన్సిస్ గాల్టన్, బోరింగ్, లాంగ్ఫీల్డ్, న్యూమన్. ఎవరు హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత? చాలా సింపుల్ క్వశ్చన్ ఇది కూడా. ఫ్రాన్సిస్ గాల్టన్ అనే వ్యక్తి హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత. దీన్ని ఏ విధంగా సులువుగా గుర్తుపెట్టుకోవాలంటే హెరిడిటరీ జీనియస్లో జీనియస్ గుర్తుపెట్టుకోండి, ఫ్రాన్సిస్ గాల్టన్లో గాల్టన్ని గార్డెన్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, జీనియస్ అవ్వాలంటే మనం ఎక్కడ కూర్చొని చదవాలి? గాల్టన్ అంటే గార్డెన్లో కూర్చొని చదవాలి. ఈ విధంగా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత 126వ క్వశ్చన్. ఐక్యూలో అతిపెద్ద సారూప్యతను వీరి మధ్య కనుగొనవచ్చును. సోదర కవలల మధ్య, ఏకరూప కవలల మధ్య, కవలలు కాని తోబుట్టువుల మధ్య, తల్లిదండ్రులు మరియు పిల్లవాడి మధ్య. ఈ ప్రజ్ఞాలబ్ధిలో మనము అతిపెద్ద సారూప్యత ఎవరి మధ్య మనము కనుగొనవచ్చును? ఆప్షన్ 2 ఏకరూప కవలల మధ్య మనము అతిపెద్ద సారూప్యత, అతిపెద్ద మధ్య భేదాలను మనం కనుగొనవచ్చును. తర్వాత 127వ క్వశ్చన్. ఒక ప్రజ్ఞా పరీక్షలలో 12 ఏళ్ళు వాస్తవిక వయసు ఉన్న ఒక పిల్లవాడిని మానసిక వయస్సు 15 ఏళ్ళు అయిన లెవిస్ టెర్మన్ గణిత సూత్రము ప్రకారము ఈ పిల్లవాని యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత అడిగాడు. ఇక్కడ ప్రజ్ఞాలబ్ధి ఎంత ఒకసారి చేసి మీరు కామెంట్ రూపంలో పెట్టండి. MA/CA × 100 చేసి మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి.
దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 125 అనేది ఆ పిల్లవాడి యొక్క ప్రజ్ఞాలబ్ధి అవుతుంది. తర్వాత 128వ క్వశ్చన్, అధికముగా సృజనాత్మకత ఉన్న పిల్లల్లో నిలకడగా ఉండని లక్షణం ఏమిటి? స్వతంత్రత, అధిక స్థాయిలో ప్రేరణ, సమస్య పునర్నిర్మాణమును ఇష్టపడుట, అత్యంత అధిక ప్రజ్ఞ. ఏది అధికంగా సృజనాత్మకత ఉన్న పిల్లవాడిలో నిలకడగా ఉండని లక్షణం ఏది? ఇక్కడ ఆప్షన్ 4 అత్యంత అధిక ప్రజ్ఞ అనేది వీళ్ళలో ఉండని లక్షణం. తర్వాత 129వ క్వశ్చన్, విషయ ప్రవీణులు ప్రారంభకుల కంటే భిన్నమైన వారుగా ఉండటకు గల కారణం ఏమిటి? విషయ ప్రవీణులు బాగా తెలివైన వారు, విషయ ప్రవీణులు అధికంగా ప్రేరేపించబడిన వారు, విషయ ప్రవీణుల జ్ఞానం బాగా వ్యవస్థీకృతమై ఉంటుంది, విషయ ప్రవీణులు వారి రంగంలో బాగా సహజ దక్షతను కలిగి ఉంటారు. ఏది కరెక్ట్ ఇక్కడ? ఆప్షన్ 3 విషయ ప్రవీణుల జ్ఞానము బాగా వ్యవస్థీకృతమై ఉంటుంది. తర్వాత 130వ క్వశ్చన్, వ్యక్తిగత నిష్పాదన పరీక్షలకు ఒక ఉదాహరణ ఏమిటి క్రింది వాటిలో? స్టాన్ఫర్డ్ బెనె స్కేలు, భాటియా ప్రజ్ఞామాపని, ఆర్మీ ఆల్ఫా పరీక్ష, జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్టు. ఏది ఉదాహరణ అవుతుంది వ్యక్తిగత మరియు నిష్పాదన పరీక్షలకు? ఆప్షన్ 2 భాటియా ప్రజ్ఞామాపని అనేది వ్యక్తిగత నిష్పాదన పరీక్షలకు ఉదాహరణ అవుతుంది. 131వ క్వశ్చన్, థర్స్టన్ ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఎన్ని? థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఎన్ని ప్రతిపాదించాడు? ఆప్షన్ 1 7, 8, 9, 10. 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాలను థర్స్టన్ గారు ప్రతిపాదించడం జరిగింది. తర్వాత 132వ క్వశ్చన్, ఇంద్రియ జ్ఞానము, ఆచరణ మరియు మానసిక అనుభవాలను పెంపొందించుటకు కొన్ని మానవ సంబంధ వనరులపై దృష్టి మళ్లించుట మరియు కేంద్రీకరించు పద్ధతి ఏమిటి? అవధానము, ప్రత్యక్షము, సంవేదన, పరిశీలన. ఏది? ఆప్షన్ 1 అవధానము అవుతుంది. తర్వాత 133వ క్వశ్చన్, 15 సంవత్సరాలు బుద్ధిమాంద్యం ఉన్న అమ్మాయి మానసిక వయస్సు 9 సంవత్సరాలైన ఆమె యొక్క పరిస్థితి ఏమిటి? సిచ్యువేషన్ ఏమిటి? ఏ దశలో ఉంది అని అడిగాడు. ఇక్కడ స్వల్ప బుద్ధిమాంద్యత కలదు, మిత బుద్ధిమాంద్యత కలదు, తీవ్రమైన బుద్ధిమాంద్యత కలదు, సంపూర్ణ బుద్ధిమాంద్యత కలదు. ఇక్కడ కూడా మీరు ప్రజ్ఞాలబ్ధి కనుక్కున్న తర్వాత మాత్రమే చెప్పాలి. MA/CA × 100 వేసి ఎంత అయితే ప్రజ్ఞాలబ్ధి వస్తుందో ఆ ప్రజ్ఞాలబ్ధి ఈ బుద్ధిమాందులు కలిగినటువంటి వారి యొక్క పర్సంటేజ్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేయాలి. ఒకసారి ఆ ప్రజ్ఞాలబ్ధి కనుక్కొని ఒక పట్టిక ఉంటుంది కదా, ఆ పట్టిక ప్రకారము మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 స్వల్ప బుద్ధిమాంద్యత కలవారు. 134 హోవర్డ్ గార్డినర్ ప్రకారము వాస్తవానికి ఒకే ఒక్క ప్రజ్ఞ కాకుండా 7 రకాల ప్రజ్ఞలు ఉన్నాయి. వానిలో సాంప్రదాయక ప్రజ్ఞాలబ్ధి పరీక్షల ద్వారా కొలవగలిగే సామర్థ్యమును పోలినది ఏమిటి? సంగీత సంబంధమా, గతి సంవేదమా, భాషా సంబంధితమా, వ్యక్తంతర్గతమా? ఏది? ప్రజ్ఞాలబ్ధి పరీక్షల ద్వారా కొలవగలిగే సామర్థ్యమును పోలినది ఏది? ఆప్షన్ 3 భాషా సంబంధితమైనది అవుతుంది. తర్వాత 135వ క్వశ్చన్, ఈ మాపనంలో ఈ పరీక్ష వ్యక్తి లేదా ఒక నైపుణ్యాన్ని కలిగి ఉండే సామర్థ్యాన్ని మాపనం చేస్తుంది. ప్రస్తుతము ఆ నైపుణ్యానికి సంబంధించిన పనులను ఎంత బాగా చేస్తున్నాడనే విషయాన్ని అంతగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏది దాని యొక్క సమాధానము? ఆప్షన్ 1 సాధనా పరీక్ష, ఆప్షన్ 2 అభిరుచి పరీక్ష, ఆప్షన్ 3 జాబ్ అనాలిసిస్ టెస్ట్, ఆప్షన్ 4 సహజ సామర్థ్య పరీక్ష. ఏమవుతుంది దాని యొక్క సమాధానము? ఆప్షన్ 4 సహజ సామర్థ్య పరీక్ష అవుతుంది. తర్వాత 136వ క్వశ్చన్, నిదాన అభ్యాసకుల IQ ఎంత? 70 నుంచి 89 వరకు, 90 నుంచి 109 వరకు, 50 నుంచి 69 వరకు, 30 నుంచి 49 వరకు. నిదాన అభ్యాసకుల IQ ఎంత ఉంటుంది? 70 నుంచి 89 వరకు ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్. తర్వాత 137వ క్వశ్చన్, సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఎవరు? EL థర్స్టనా, EL థార్న్డైకా, చార్లెస్ స్పియర్మేనా, ఆల్ఫ్రెడ్ బినేనా? ఎవరవుతాడు? ఆప్షన్ 1 LL థర్స్టన్ అనే వ్యక్తి సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
తర్వాత 138వ క్వశ్చన్. ఉద్వేగాలను అవగతం చేసుకొని వారిని తన ఆలోచనలకు అనుసంధానం చేయడము ఉద్వేగ ప్రజ్ఞ అవుతుందా, సాంఘిక ప్రజ్ఞ అవుతుందా, సంగీత ప్రజ్ఞ అవుతుందా, సృజనాత్మకత ప్రజ్ఞ అవుతుందా? ఆప్షన్ 1 ఉద్వేగ ప్రజ్ఞ అవుతుంది. తర్వాత 139వ క్వశ్చన్. అమెరికన్ అసోసియేషన్ ఫర్ మెంటల్ డెఫిషియన్సీ ప్రకారము బుద్ధిమాంద్యత గల పిల్లల యొక్క ఐక్యూ ఎంత? ఆప్షన్ 1 చూడండి. దీని యొక్క సరైన సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 అవుతుంది. తర్వాత 140వ క్వశ్చన్. అనేక సాధ్యపడే పరిష్కారాలను ఉత్పాదనలు చేయుట ద్వారా ప్రత్యామ్నాయాల సమూహాలను విస్తృతపరిచే ప్రయత్నం ఈ రకపు ఆలోచనలలో జరుగుతుంది. ఏ రకపు ఆలోచన అది? ఏకముఖ ఆలోచన, బహుముఖ ఆలోచన, జ్ఞాపకం చేసుకొనుట, అంతర్దృష్టి. దేనిలో జరుగుతుంది ఇది? ఆప్షన్ 1 బహుముఖ ఆలోచనలలో జరుగుతుంది. తర్వాత 141వ క్వశ్చన్. దూర సాంగత్యం దీనికి సూచిక. సృజనాత్మకత, ప్రజ్ఞ, మూర్తిమత్వము, నిర్ణయాలు చేయుట. దేని యొక్క సూచిక ఇది? సృజనాత్మకత. ఆప్షన్ 1 సృజనాత్మకత యొక్క సూచిక. తర్వాత 142వ క్వశ్చన్. సగటు ప్రజ్ఞావంతుల ఐక్యూ వ్యాప్తి ఎంత? 110 నుంచి 199, 70 నుంచి 89, 50 నుంచి 69, 90 నుంచి 109. ఆప్షన్ 4 90 నుంచి 109. తర్వాత వైఖరులను కొలిచే మాపన పద్ధతి ఏమిటి? ద వెన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్, క్యాటిల్స్ కల్చర్ ఫెయిర్స్ పరీక్ష, లైకర్ట్స్ సబ్మిటెడ్ రేటింగ్స్ పద్ధతి. ఆప్షన్ 4 రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష. ఏది వైఖరులను కొలిచే మాపన పద్ధతి? ఆప్షన్ 3 లైకర్ట్ సబ్మిటెడ్ రేటింగ్ పద్ధతి అనేది వైఖరులను కొలిచే మాపన పద్ధతి. 144వ క్వశ్చన్. క్రింది వానిలో మిగతా వాటితో సంబంధము లేనిది ఏది? సహజ సామర్థ్య పరీక్ష, మూర్తిమత్వ పరీక్ష, ప్రజ్ఞా పరీక్ష, సాధన పరీక్ష. సాధన పరీక్ష అనేది పై మూడింటితో సంబంధం లేదు, కానీ పై మూడు లక్షణాలు కూడా, పై 3 పరీక్షలు కూడా ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి, ఒక్కటి తప్ప. అదేది? సాధన పరీక్ష. తర్వాత 145వ క్వశ్చన్. ఒకే ఒక జవాబును నిర్ణయించుటకు అనేక ప్రయత్నాలను కుదించుటకు ప్రయత్నించుట. సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, జ్ఞప్తికి తెచ్చుకోవడం, అంతర్దృష్టి. ఏమవుతుంది ఇది? సమైక్య ఆలోచన అవుతుంది. ఆప్షన్ 1 సమైక్య ఆలోచన అవుతుంది. తర్వాత 146వ క్వశ్చన్. క్రింది వానిలో అశాబ్దిక పరీక్ష ఏమిటి? క్రింది వానిలో అశాబ్దిక పరీక్ష ఏమిటి? ఆర్మీ ఆల్ఫా పరీక్ష, బినే సైమన్ పరీక్ష, ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష. ఏ పరీక్ష అనేది అశాబ్దిక పరీక్ష అవుతుంది? ఆప్షన్ 4 ఆర్మీ బీటా పరీక్ష అనేది అశాబ్దిక పరీక్ష అవుతుంది. తర్వాత 147వ క్వశ్చన్. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ రూపొందించిన వారు ఎవరు? థర్స్టనా, వెస్ట్లరా, క్యాటిలా, ఓటిసా? ఎవరు? ప్రైమరీ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ను రూపొందించిన వారు థర్స్టన్. ఆప్షన్ 1. 148వ క్వశ్చన్. త్వరగా అభ్యసించగల సామర్థ్యాన్ని మరియు ఒక ప్రత్యేక రంగంలో అత్యున్నత సాఫల్యత స్థాయిని చేరుకోగలుగుటకు ఇలా పిలుస్తారు. సహజ సామర్థ్యమా, ప్రజ్ఞ, సృజనాత్మకత, సాధన? ఏమవుతుంది? ఆప్షన్ 1 సహజ సామర్థ్యం అవుతుంది. 149వ క్వశ్చన్. క్రియాత్మకత లేదా భాషణ నైపుణ్యాలలో, పనులు చేసే పద్ధతులలో లేదా ఆలోచన విధానాలలో నేర్చుకున్న ప్రవర్తనలు పునరావృతం కావడాన్ని ఏమంటాము? ప్రజ్ఞ, సృజనాత్మకత, సహజ సామర్థ్యము, అలవాట్లు. ఏమంటాం మనం దాన్ని? ఆప్షన్ 4 అలవాట్లు అంటాము. తర్వాత 150వ క్వశ్చన్. పాఠశాలలో పాఠ్య ప్రణాళికలలో ఉద్వేగభరిత నైపుణ్యాలను బోధన ద్వారా చెప్పించడం అనే నేర్పరితనాన్ని మనం ఏమంటాము? ఉద్వేగ ప్రజ్ఞ, బహుళ ప్రజ్ఞ, ప్రజ్ఞా ప్రభావము, సహజ సామర్థ్యము. ఏమంటాం దాన్ని మనము? ఆప్షన్ 1 ఉద్వేగ ప్రజ్ఞ అంటాము. తర్వాత 151వ క్వశ్చన్. జనాభాలో అధిక భాగం యొక్క ఐక్యూ వ్యాప్తి ఎంత? ఆప్షన్ 1 70 నుంచి 100 వరకు, ఆప్షన్ 2 80 నుంచి 100 వరకు, ఆప్షన్ 3 90 నుంచి 100 వరకు, ఆప్షన్ 4 100 నుంచి 120 వరకు.
దీని యొక్క సరైన సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 3 90 నుంచి 100 వరకు. తర్వాత 152వ క్వశ్చన్, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ 1 స్పియర్మెన్, ఆప్షన్ 2 అనస్తాసి, ఆప్షన్ 3 గార్డినర్, ఆప్షన్ 4 స్టెర్న్బర్గ్. ఎవరు బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది? ఆప్షన్ 3 హువార్డ్ గార్డినర్ అనే వ్యక్తి బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. తర్వాత 153వ క్వశ్చన్, ఒక పిల్లవాడిని ఐక్యూ గణన 130 అయినప్పుడు అతడు ఈ వర్గానికి చెందినవాడు. ఒక పిల్లవాడి యొక్క ఐక్యూ 130 అయినా అతడు ఏ రకమైన వర్గానికి చెందినవాడు అవుతాడు? ఆప్షన్ 1 అత్యధిక ప్రజ్ఞావంతుడు, ఆప్షన్ 2 సగటు కన్నా ఎక్కువ ప్రజ్ఞావంతుడు, ఆప్షన్ 3 సగటు ప్రజ్ఞావంతుడు, ఆప్షన్ 4 అధిక ప్రజ్ఞావంతుడు. ఏ ప్రజ్ఞ కలిగిన వాడితడు? ఆప్షన్ 1 అత్యధిక ప్రజ్ఞావంతుడు అవుతాడు. తర్వాత 154వ క్వశ్చన్, చిత్ర నేర్పరులు, కళలో నేర్పరులు క్రింది ప్రజ్ఞను కలిగి ఉంటారు. ప్రాదేశిక ప్రజ్ఞ, శారీరక గతి సంవేదన ప్రజ్ఞ, భాషా సంబంధ ప్రజ్ఞ, తార్కిక గణిత సంబంధ ప్రజ్ఞ. ఏ ప్రజ్ఞను కలిగి ఉంటారు? ఆప్షన్ 1 ప్రాదేశిక ప్రజ్ఞను కలిగి ఉంటారు. తర్వాత 155వ క్వశ్చన్, ఐక్యూ 29 కంటే తక్కువ ఉన్నవారు ఎవరు? సంరక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు, నిదాన అభ్యాసకులు, ప్రాథమిక విద్యాస్థాయి బుద్ధిమాంద్యులు, శిక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు. ఎవరు వారు? ఐక్యూ 29 కంటే తక్కువగా ఉన్నవారు సంరక్షణ స్థాయి బుద్ధిమాంద్యుల్ని మనము, వీళ్ళ యొక్క ఐక్యూ ఎంత ఉంటుంది? 29 కంటే తక్కువగా ఉంటుంది. తర్వాత 156వ క్వశ్చన్, ద్వికారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ 1 చార్లెస్ స్పియర్మెన్, ఆప్షన్ 2 జేపీ గిల్ఫర్డ్, ఆప్షన్ 3 థెర్స్టన్, ఆప్షన్ 4 గార్డినర్. ఎవరు ద్వికారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది? ఆప్షన్ 1 చార్లెస్ స్పియర్మెన్ అనే వ్యక్తి ఈ ద్వికార ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఓకే. తర్వాత 157వ క్వశ్చన్, క్రింది వనరుల సృజనాత్మకత పరీక్షలతో సంబంధం కలవారు ఎవరు? బారోన్, టొర్రెన్స్, కోల్బర్గ్, ఐసెంక్. సృజనాత్మకత పరీక్షలతో సంబంధం కలవారు ఎవరు? పై నలుగురిలో ఆప్షన్ 2 టోరెన్స్ అనే వ్యక్తి సృజనాత్మకత పరీక్షలతో సంబంధం కలవారు. తర్వాత 158వ క్వశ్చన్, బహుళైచ్ఛిక ప్రశ్నలకు జవాబులు వ్రాయడంలో ప్రధానంగా ఉన్న ఆలోచన ఏమిటి? అంతర్దృష్టి అభ్యసనము, ఏకముఖ ఆలోచన, బహుముఖ ఆలోచన, గుర్తించుకోవడము. ఏ ఆలోచన ఉంది దీంట్లో? ఆప్షన్ 2 ఏకముఖ ఆలోచన ఉంది. తర్వాత 159వ క్వశ్చన్, 1905లో మొట్టమొదటి ప్రజ్ఞా నికషను రూపొందించిన వారు ఎవరు? ఆల్ఫ్రెడ్ బ్రినే, సైమన్, వెష్లర్, టెర్మన్. ఎవరు రూపొందించారు మొట్టమొదటి ప్రజ్ఞా నికషను? ఆల్ఫ్రెడ్ బ్రినే అనే వ్యక్తి 1905లో ప్రజ్ఞా నికషను రూపొందించారు. తర్వాత 160, కావాలని మర్చిపోవడాన్ని ఇలా అంటాము. ఏమంటాము కావాలని మర్చిపోవడాన్ని? దమనము, అవరోధము, అనుపయోగము, శారీరక లేదా మానసిక ఆఘాతము. ఏమంటాము? దమనాన్ని మనము కావాలని మర్చిపోవడం అంటాం. తర్వాత 161వ క్వశ్చన్, ఒక నిర్ణీత సమయంలో ఎన్ని సాధ్యాలైతే అన్ని గుండ్రని ఆకారము గల వస్తువుల పేర్లను చెప్పమని ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిని అడిగాడు. దీని ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థులలో పెంపొందించేది ఏమిటి? సమైక్య ఆలోచన, నిర్ణయాత్మక ఆలోచన, విభిన్న ఆలోచన, సమాంతర ఆలోచన. ఏ ఆలోచన పెంపొందిస్తున్నట్లు ఉపాధ్యాయుడు ఇక్కడ? ఆప్షన్ 3 విభిన్న ఆలోచనను పెంపొందిస్తున్నట్లు. తర్వాత 162వ క్వశ్చన్, గిల్ఫర్డ్ ప్రకారము సృజనాత్మకతలోని 3 మితులలో 2 ధారాళత, నమ్యత అయిన మూడోది ఏమిటి? ఆప్షన్ 1 వాస్తవికత, ఆప్షన్ 2 నూతనత్వం, ఆప్షన్ 3 మేధోమథనం, ఆప్షన్ 4 అన్వయం. మూడోది ఏమవుతుంది? ఆప్షన్ 1 వాస్తవికత అవుతుంది. తర్వాత 63వ క్వశ్చన్, ది వెష్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్
ప్రతి భాగంలోని ఉపనికషల సంఖ్య ఎంత? 5, 8, 4, 10? ఎన్ని ఉంటాయి? ఆప్షన్ 1 5 ఉంటాయి. తర్వాత 164వ క్వశ్చన్. ఏకకారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ఇలా కూడా పిలుస్తారు: అనియంతృత్వ సిద్ధాంతము, నియంతృత్వ సిద్ధాంతము, ద్వికారక సిద్ధాంతము, సామూహిక కారక సిద్ధాంతము. ఈ ఏకకారక సిద్ధాంతాన్ని మనము నియంతృత్వ సిద్ధాంతం అని కూడా పిలుస్తాం. 165వ క్వశ్చన్. ఒక ప్రయోజ్యుని తనకు ఇవ్వబడిన బోర్డులో సరైన రంధ్రాలలో వివిధ ఆకారాలను కటౌట్లను ఉంచమని అడిగాడు. ఇక్కడ ప్రయోగకర్త ప్రయోజ్యుని మాపనం చేసే అంశం ఏమిటి? వైఖర్య, సహజ సామర్థ్యమా, పరిపక్వత, సృజనాత్మకత? దేన్ని మాపనం చేస్తున్నాడు ఇక్కడ? ప్రయోజ్యుని యొక్క సహజ సామర్థ్యాన్ని మాపనం చేస్తున్నట్లు. తర్వాత 166వ క్వశ్చన్. డేవిడ్ వెస్లర్ అభివృద్ధిపరిచిన విస్క్ ప్రజ్ఞా పరీక్షను వీరికి వాడతారు. ఈ వెస్లర్ అభివృద్ధిపరిచిన పరీక్ష ఎవరికి వాడతారు? కౌమరులకు, వయోజనులకు, బాలలకు, వృద్ధులకు. ఎవరికి వాడతాం ఇది? ఆప్షన్ 3 బాలలకు ఉపయోగిస్తాము. దీని పేరులోనే ఉంది, వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అని. సి అంటే చిల్డ్రన్ అని. తర్వాత 167వ క్వశ్చన్. రత్నాకర్ 10వ తరగతిలో తెలివైన విద్యార్థి. తన పేపర్ను కాపీ కొట్టడానికి నిరాకరించిన అతని క్లాస్మేట్ రవి రత్నాకర్ను మూఢును అని నిందించాడు. ప్రజ్ఞాలబ్ధి ప్రకారము రవి మాటలు తప్పు. అందుకు కారణం ఏమిటి? రత్నాకర్ ప్రజ్ఞాలబ్ధి 70 నుంచి 89, రవి ప్రజ్ఞాలబ్ధి 90 నుంచి 109. ఆప్షన్ 3 రత్నాకర్ తెలివైనవాడు. ఆప్షన్ 4 మూఢుల ప్రజ్ఞాలబ్ధి 140 కంటే తక్కువ. దీంట్లో సరైన సమాధానం ఏమిటి? ఆప్షన్ 3 రత్నాకర్ తెలివైనవాడు కాబట్టి రవి అతను ఏమన్నాడు? మూఢులు అన్న అది సరైన నిర్వచనం కాదు. తర్వాత 168వ క్వశ్చన్. ఉపాధ్యాయుని కోరిక మేరకు రాధికా ప్రజ్ఞాలబ్ధి తెలుసుకోవడానికి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఈ క్రింది వానిలో ఒకటైన పేపర్ పెన్సిల్ పరీక్ష నిర్వహించాడు. పేపర్ పెన్సిల్ పరీక్ష ఏది క్రింది వాటిలో? ఆప్షన్ 1 బ్లాక్ డిజైన్ పరీక్ష, ఆప్షన్ 2 వస్తు సమాఖ్య పరీక్ష, ఆప్షన్ 3 రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష, ఆప్షన్ 4 చిత్ర అమరిక పరీక్ష. ఏ పరీక్ష అవుతుంది? ఆప్షన్ 3 రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష అనేది ఒక రకమైన పేపర్ పెన్సిల్ పరీక్ష అవుతుంది ఇది. తర్వాత 169. ఒక విద్యార్థి వాస్తవిక వయసు 9 సంవత్సరాలు. వాస్తవిక వయసు అంటే ఏంది? శారీరక వయసు. అతని మానసిక వయసు 8 సంవత్సరాలు. అయితే అతని యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఇక్కడ ప్రజ్ఞాలబ్ధి ఫార్ములాని మీరు అప్లై చేయాలి. ప్రజ్ఞాలబ్ధి ఫార్ములా ఏమిటి? MA/CA × 100. అంటే మానసిక వయస్సు బై శారీరక వయస్సు × 100. ఒకసారి చేసి మీ యొక్క సమాధానం కామెంట్లో పెట్టండి. ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 89 అవుతుంది. తర్వాత 170 క్వశ్చన్. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారము విజయవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి ఎక్కువగా ఉపయోగపడే ప్రజ్ఞ ఏమిటి? అమూర్త ప్రజ్ఞ, మూర్త ప్రజ్ఞ, సాధారణ ప్రజ్ఞ, ఉద్వేగ ప్రజ్ఞ. ఏ ప్రజ్ఞ అవుతుంది? ఆప్షన్ 4 ఉద్వేగ ప్రజ్ఞ అవుతుంది. తర్వాత 171వ క్వశ్చన్. శిరీష పేరెన్నిక గల జిమ్నాస్టిక్ క్రీడాకారిణి. ఆమె తన శరీరాన్ని అదే విధంగా ఎలా వంచగలుగుతున్నానని అందరూ ఆశ్చర్యపోతుంటారు. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారము శిరీష కలిగి ఉన్న ప్రజ్ఞా రకం ఏమిటి? ఆప్షన్ 1 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, ఆప్షన్ 2 శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ, ఆప్షన్ 3 వ్యక్తంతర ప్రజ్ఞ, ఆప్షన్ 4 శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ. ఏ ప్రజ్ఞ అవుతుంది? ఆప్షన్ 4 శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ అవుతుంది. తర్వాత 172వ క్వశ్చన్. రష్మిత, లిఖితాల మానసిక వయస్సు వీరు మాపనం చేయగల వారిద్దరూ 15 సంవత్సరాలు మానసిక వయస్సు కలిగి ఉన్నట్లుగా కనుగొన్నారు. పాఠశాల రికార్డులు రష్మిత శారీరక వయసు 15 సంవత్సరాలుగా, లిఖిత శారీరక వయసు 12 సంవత్సరాలుగా సూచిస్తున్నాయి. క్రింది వాటిలో వీరు అనుకునే సరైన ఊహ ఏమిటి?
ఒకసారి క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ చదివి దీని యొక్క సమాధానం కామెంట్లో పెట్టండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 రష్మిత కంటే లిఖిత ఎక్కువ ప్రజ్ఞాలబ్ధి స్థాయిని కలిగి ఉంది. తర్వాత 173వ క్వశ్చన్, బీఈడి కోర్సుకు చెందిన ఛాత్రోపాధ్యాయులు ప్రతిభావంతులైన విద్యార్థుల గురించి క్రింది అభిప్రాయాలు వ్యక్తపరిచారు. సరికాని అభిప్రాయాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ప్రతిభావంతులైన పిల్లలు సులభ బౌద్ధిక కృత్యాలను మాత్రమే చేయగలరు. ఆప్షన్ 2 ప్రతిభావంతుడైన పిల్లవాడు తప్పనిసరిగా ఒక ప్రత్యేకమైన పిల్లవాడిగా ఉంటాడు. ఆప్షన్ 3 తన సమూహంలో ప్రజ్ఞావంతుడైన పిల్లవాడు ఏదో ఒక సామర్థ్యంలో అధికుడిగా ఉంటాడు. ఆప్షన్ 4 పిల్లల సంగీతంలో కూడా ప్రతిభావంతులుగా ఉండవచ్చు. ఏది దీంట్లో సరికాని ప్రవచనము? ఆప్షన్ 1 సరికాని ప్రవచనం అవుతుంది. తర్వాత 174వ క్వశ్చన్, ఒక సమస్యకు అసాధారణమైన మరియు విశేషమైన పరిష్కారం ఇచ్చే సామర్థ్యము విస్తృతి, వాస్తవికత, ధారాళత, నమ్యత. ఏమవుతుంది? ఆప్షన్ 2 వాస్తవికత అవుతుంది. 175వ క్వశ్చన్, హరి అనే ఉపాధ్యాయుడు తన విద్యార్థులు వారి తల్లిదండ్రులతోనూ కాకుండా గ్రామస్తులతోనూ స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉన్నాడు. ఇది తెలియజేసే అతని యొక్క ప్రజ్ఞా రకం ఏమిటి? వ్యక్తంతర ప్రజ్ఞ, దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, వ్యక్తంతర్గత ప్రజ్ఞ, శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ. అది ఏ రకమైన ప్రజ్ఞ? ఆప్షన్ 1 వ్యక్తంతర ప్రజ్ఞ అవుతుంది. 176వ క్వశ్చన్, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది. ఇది చాలాసార్లు రిపీట్ అయింది. హోవార్డ్ గార్డినర్. 177వ క్వశ్చన్, కీర్తనకు ప్రాథమిక స్థాయి విద్యను పొందగలిగే అల్ప బుద్ధిమాంద్యత గల అమ్మాయిగా వీరు గుర్తించారు. కారణమేమనగా ఆమె క్రింది ప్రజ్ఞా స్థాయిని కలిగి ఉంది. ఏ ప్రజ్ఞా స్థాయి అది? 29 నుంచి 49, 50 నుంచి 70, 25 కంటే తక్కువ, 90 నుంచి 109 వరకు. ఏ ప్రజ్ఞా స్థాయిని కలిగి ఉంది ఆమె? ఆప్షన్ 2 50 నుంచి 70 ప్రజ్ఞాలబ్ధి స్థాయిని ఆమె కలిగి ఉంది. కాబట్టి ఆమెని ఏమని పిలిచారు? అల్ప బుద్ధి మాంద్యత గల అమ్మాయిగా గుర్తించారు. 178వ క్వశ్చన్, మేఘన యొక్క చేతులు, వేళ్ళు మొత్తం కదలికలలో సహజ సామర్థ్యాన్ని మీరు మదింపు చేయాలనుకున్నారు. దీనికోసం తగిన ఉపకరణం ఏమిటి? ఫెర్గ్యూ పెగ్బోర్డ్ పరీక్ష, గుడ్ ఎనఫ్ డ్రాయింగ్ పరీక్ష, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష, పింట్నర్ పాటర్సన్ స్కేల్. దేన్ని ఉపయోగిస్తారు ఇక్కడ మాపనం చేయడాన్ని? ఆప్షన్ 1 ఫెర్గ్యూ పెగ్బోర్డ్ పరీక్షను ఉపయోగిస్తారు. తర్వాత 179వ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయురాలు తన తరగతిలో పిల్లలు భిన్నంగా ఉండడానికి కారణాలు కనుక్కోవడానికి ప్రయత్నించింది. అది దేనికి సంబంధించింది అవుతుంది? ఆప్షన్ 1 వ్యక్తంతర్గత భేదాలు, ఆప్షన్ 2 జ్ఞానాత్మక సాంఘిక ప్రభావం, ఆప్షన్ 3 అనుమితం, ఆప్షన్ 4 వ్యక్తంతర భేదాలు. ఆప్షన్ 4 వ్యక్తంతర భేదాలు దీనికి సరైన సమాధానం. 180, ఏదైనా ఒక పనిని కొత్తగా విభిన్నంగా చేయడము ఏమవుతుంది? సృజనాత్మకత, ఏకాభిముఖ ఆలోచన, ప్రజ్ఞ, గుప్తస్థితి. ఏమవుతుంది? కొత్తగా చేయడము, విభిన్నంగా చేయడం అనేది సృజనాత్మకత అవుతుంది, క్రియేటివిటీ అవుతుంది. తర్వాత 181వ క్వశ్చన్, ఈ రకానికి చెందిన బాలలను గుర్తించడానికి టెర్మన్ వ్యక్తిగత మరియు సామూహిక పరీక్షలను వినియోగించాడు. సగటు బాలలు, అభ్యసన వైకల్యం గలవారు, వదత్తులు, మంద అభ్యాసకులు. ఎవరి కోసము? వరదత్తులు. ఈ వరదత్తుల కోసము టెర్మను ప్రత్యేకంగా వారి కోసం వ్యక్తిగత మరియు సామూహిక పరీక్షలను వినియోగించాడు. 182వ క్వశ్చన్, ది వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ ప్రతి భాగంలో ఉన్న ఉపనికషల సంఖ్య ఎంత? 5, 8, 4, 10? ఎన్ని ఉంటాయి ఉపనికషలు? 5 ఉంటాయి. తర్వాత ఏకకారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటాం. ఇందాక చెప్పాం మనం, నియంతృత్వ సిద్ధాంతము. ఒక ప్రయోజ్యుని తనకు ఇవ్వబడిన బోర్డులో సరైన రంధ్రాలలో వివిధ ఆకారాలను, కటౌటులను ఉంచమని అడిగాడు. ఇక్కడ ప్రయోజ్యుని మాపనం చేసే అంశం ఏమిటి? ఇది కూడా ఇందాకే రిపీట్ అయిన క్వశ్చన్, సహజ సామర్థ్యము. తర్వాత 185వ క్వశ్చన్, డేవిడ్ వెస్లర్ అభివృద్ధిపరిచిన ప్రజ్ఞా పరీక్ష వీరికి వాడతారు. ఇందాక ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్, బాలలకు వాడతారు. 186వ క్వశ్చన్, క్రింది వానిలో ఒకటి శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలకు చెందినది.
భాటియా ప్రజ్ఞా మాపని, వెస్లర్ చిల్డ్రన్ స్కేలు మాపని, ఆర్మీ బీటా పరీక్ష. ఆప్షన్ 4 జనరల్ మెంటల్ ఎబిలిటీ పరీక్ష. ఏది శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలకు చెందినది? వెస్లర్ చిల్డ్రన్ ప్రజ్ఞా స్కేల్ అనేది శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలకు చెందినది. తర్వాత 187 క్వశ్చన్. విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనను ఇష్టపడని విద్యార్థులు ప్రదర్శించేది ఏమిటి? వారు ఏమి ప్రదర్శించినట్లు ఇక్కడ? తక్కువ ప్రజ్ఞ, అభ్యసన కాఠిన్యత, వైఖర్య, మూర్తిమత్వమా? ఇది వాళ్ళ యొక్క వైఖరి అవుతుంది. ఓకే. తర్వాత 188 క్వశ్చన్. వైఖరుల మాపనంలో పరోక్ష పద్ధతి ఏమిటి? సాంఘిక మితి, ప్రశ్నించడము, శోధనా సూచిక, ఇంటర్వ్యూ చేయడము. ఇక్కడ పరోక్ష పద్ధతి ఏమిటి? ఆప్షన్ 2 ప్రశ్నించడం అనేది పరోక్ష పద్ధతి అవుతుంది. 189 క్వశ్చన్. స్వీయ నేర్పరులు ఈ రకపు ప్రజ్ఞను కలిగి ఉంటారు: వ్యక్తంతర ప్రజ్ఞ, వ్యక్తంతర్గత ప్రజ్ఞ, గణిత తార్కిక ప్రజ్ఞ, శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ. ఏ ప్రజ్ఞను కలిగి ఉంటారు స్వీయ నేర్పరులు అనే వ్యక్తులు? ఆప్షన్ 2 వ్యక్తంతర్గత ప్రజ్ఞ కలిగి ఉంటారు. 190 క్వశ్చన్. ఈ క్రింది వానిలో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఉపపరీక్ష కానిది ఏది? ప్రాదేశిక సంబంధాలు, కళాత్మక సంబంధాలు, యాంత్రిక వివేచనము, శాబ్దిక వివేచనము. ఏది? ఆప్షన్ 2 కళాత్మక సంబంధాలు అవుతుంది. తర్వాత 191 క్వశ్చన్. రహీం తన 12 సంవత్సరాల వయసులోనే 10వ తరగతిలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. అంటే అతని యొక్క మానసిక వయస్సు శారీరక వయస్సు కన్నా సమానమా, అత్యల్పమా, ఎక్కువ, తక్కువ? ఎక్కువైనాడు, తక్కువైనట్టు? ఇక్కడ ముందుగానే నేర్చుకున్నాడు, ముందుగానే క్లాస్ కంప్లీట్ చేశాడంటే అతని యొక్క శారీరక వయసు కన్నా మానసిక వయస్సు ఎక్కువగా ఉన్నట్లు. ఆప్షన్ 3 ఎక్కువగా ఉన్నట్లు అని అర్థం. తర్వాత 192 క్వశ్చన్. కోల్బర్ ప్రకారం పిల్లవాడు ఈ స్థాయిలో అధికారులను గౌరవించే నియమాలను పాటిస్తాడు: పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, మధ్యస్థ సాంప్రదాయ స్థాయి. ఏ స్థాయిలో? ఆప్షన్ 2 సాంప్రదాయ స్థాయిలో అధికారులను గౌరవించే నియమాలను పాటిస్తాడు. తర్వాత 193 క్వశ్చన్. ఈ క్రింది వానిలో 1 అభ్యాస కేంద్రీకృత బోధనాభ్యాసన ప్రక్రియగా భావించబడే అవకాశం కలదు. అది ఏ పద్ధతి? అధ్యయన అలవాట్లు, సాధన ప్రేరణ, వైయక్తిక భేదాలు, సహజ సామర్థ్యం మాత్రమే. ఏది? వైయక్తిక భేదాలు. ఆప్షన్ 3 వైయక్తిక భేదాలు. 194 క్వశ్చన్. నీవు ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునుడైతే సృజనాత్మకతను వీరిలో పెంపొందించే ప్రయత్నం చేస్తావు. ఎక్కువ సాధన గల పిల్లల్లో మాత్రమే, అనుకువతో ఉన్న పిల్లల్లో మాత్రమే, పిల్లలందరిలో, ప్రజ్ఞ గల పిల్లవారిలో మాత్రమే. దేంట్లో? మనం అందరి పిల్లవారిలో ప్రజ్ఞను పెంపొందించే ప్రయత్నం చేయాలి. కాబట్టి 3 అనేది దీనికి సరైన ఆప్షన్ అవుతుంది. 195. MA = CA అయిన IQ ఎంత అని అడిగాడు. ఇక్కడ మానసిక వయస్సు శారీరక వయస్సుకు సమానమైతే ఇక్కడ ప్రజ్ఞాలబ్ధి అడిగాడు. ఎంత అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు చూసుకోవచ్చు. ఒకసారి దీన్ని మీరు చేసి కామెంట్ రూపంలో దీని యొక్క ఆన్సర్ తెలియజేయండి. మానసిక వయస్సు మరియు శారీరక వయస్సు సమానమైతే దాని యొక్క ప్రజ్ఞాలబ్ధి తప్పకుండా 100 వస్తుంది. ఓకే. MA = CA అయితే IQ ఎంత అవుతుంది? 100 అవుతుంది. ఉదాహరణ చూసుకున్నట్లయితే మానసిక వయస్సు 50, శారీరక వయస్సు 50. 50/50 × 100 ఏమవుతుంది? 100 అవుతుంది. 50 క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ పోయినప్పుడు మనకు 100 మిగలడం జరుగుతుంది. తర్వాత 196 క్వశ్చన్. డాట్ను విపులీకరించండి అంటే డాట్ను విస్తరించండి అన్నాడు. డాట్ అంటే ఏంది? డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఆప్షన్ 4 దీని యొక్క సరైన సమాధానం. 197 క్వశ్చన్. ఈ క్రింది వానిలో వ్యక్తంతర్గత భేదాలకు ఒక ఉదాహరణ ఏమిటి? సార్ క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ చదివి మీ యొక్క సమాధానం కామెంట్లో పెట్టండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 చదువు మరియు ఆటల్లో ఆసక్తి ఉన్నప్పటికీ ఏ ఆటల్లో ఎక్కువగా రాణించేవాడు. ఓకే. వ్యక్తంతర్గత భేదాలకు ఉదాహరణ ఏమిటి? ఆప్షన్ 1 అనేది వ్యక్తంతర్గత భేదాలకు ఉదాహరణ అవుతుంది. మిగతా 3 కూడా వ్యక్తంతర్గత భేదాలకు ఉదాహరణ కాదు. తర్వాత 198 క్వశ్చన్. కళాకారులు, శిల్పులు మరియు డిజైనర్లలో ఎక్కువగా ఉండే ప్రజ్ఞ ఏమిటి?
ప్రాదేశిక ప్రజ్ఞ, భాషా ప్రజ్ఞ, సంగీత ప్రజ్ఞ, గత సంవేద ప్రజ్ఞ. ఏ ప్రజ్ఞ ఉంటుంది వీరిలో? ఆప్షన్ 1 ప్రాదేశిక ప్రజ్ఞ ఉంటుంది. 199 భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష డాట్ యొక్క ఉపపరీక్ష కానిది ఏది? శాబ్దిక వివేచనము, అంగుళీ నైపుణ్య పరీక్ష, అమూర్త వివేచనము, ప్రాదేశిక సంబంధాలు. ఏది ఉపపరీక్ష కాదు దీంట్లో? ఆప్షన్ 2 అంగుళీ నైపుణ్య పరీక్ష అనేది దీని యొక్క ఉపపరీక్ష కాదు. తర్వాత 200 క్వశ్చన్. ద విన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ దీనిని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. వైఖరియా, సహజ సామర్థ్యమా, మూర్తిమత్వమా, ప్రజ్ఞ? ఇది ఆప్షన్ 3 మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. 201 క్వశ్చన్. వెస్లర్ పిల్లల ప్రజ్ఞా మాపనిలో ఉపపరీక్షలలో లేని పరీక్ష ఏది? బ్లాక్ డిజైన్ పరీక్ష, వస్తు సమాఖ్య పరీక్ష, డ్రా ఏ పర్సన్ పరీక్ష, అవబోధము. ఏది లేదు? ఆప్షన్ 3 డ్రా ఏ పర్సన్ పరీక్ష అనేది దీని యొక్క ఉపపరీక్షలలో లేదు. 202 క్వశ్చన్. 10 సంవత్సరాల వయస్సు గల నారాయణ యొక్క మానసిక వయస్సు 6 సంవత్సరాలు. అయినా అతని యొక్క ప్రజ్ఞాలబ్ధి ప్రకారం అతను ఏ వయసులో ఉన్నాడు? ఇక్కడ మనము ప్రజ్ఞాలబ్ధి కనుక్కొని తర్వాత వాళ్ళ యొక్క పర్సంటేజ్ని బట్టి మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఒకసారి ప్రజ్ఞాలబ్ధి కనుక్కొని దాని యొక్క పర్సంటేజ్ ప్రకారము దీని యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. MA/CA × 100 కనుక్కున్న తర్వాత ఈ మూఢుల, బుద్ధిహీనుల, అల్పబుద్ధిహీనుడా, సగటు ప్రజ్ఞావంతుడా అనేది వాళ్ళ యొక్క ప్రజ్ఞాలబ్ధిని బట్టి సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. ఇక్కడ దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 అల్పబుద్ధిహీనుడు. తర్వాత 203 క్వశ్చన్. ఎవరైనా విమర్శించినప్పుడు మోహన్ అతిగా ప్రతిస్పందించడు. కొన్నిసార్లు తాను చేసింది సరిదిద్దుకొని ఆ వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుతాడు. ఎందువలన అనగా అతను దేంట్లో ఉన్నాడని మనం అప్పుడు చెప్పాలి. అతను వ్యక్తంతర్గత ప్రజ్ఞ కలవాడు, గణిత హేతు ప్రజ్ఞ కలవాడు, ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ కలవాడు. అతను ఏ ప్రజ్ఞ కలవాడు? ఆప్షన్ 2 వ్యక్తంతర్గత ప్రజ్ఞ కలవాడు కాబట్టి పైన చెప్పిన ప్రవర్తనను కలిగి ఉన్నాడు. తర్వాత 204 క్వశ్చన్. ఈ క్రింది వానిలో శిక్షణ పొందగలిగిన బుద్ధిమాంద్యత ప్రజ్ఞాలబ్ధి ఎంత? 30 నుంచి 50, 20 కంటే తక్కువ ప్రజ్ఞాలబ్ధి, 50 నుంచి 70 ప్రజ్ఞాలబ్ధి, 20 నుంచి 39 ప్రజ్ఞాలబ్ధి. ఎంత ప్రజ్ఞాలబ్ధి కలవారు? ఆప్షన్ 1 30 నుంచి 50 ప్రజ్ఞాలబ్ధి కలవారు శిక్షణ పొందగలిగిన బుద్ధిమాంద్యత గల ప్రజ్ఞాలబ్ధి కలవారు. 205 క్వశ్చన్. ప్రజ్ఞా పరీక్షలకు చెందిన ఒక నిష్పాదన పరీక్ష ఏది? ఆర్మీ బీటా పరీక్ష, బినెట్ సెమన్ పరీక్ష, మిన్నిసోటా పరీక్ష, ఆర్మీ ఆల్ఫా పరీక్ష. ఏ పరీక్ష అవుతుంది నిష్పాదన పరీక్ష? మిన్నిసోటా పరీక్ష అనేది ఒక నిష్పాదన పరీక్ష అవుతుంది. తర్వాత 106 క్వశ్చన్. 10 సంవత్సరాల వయస్సు గల రష్మిత యొక్క మానసిక వయస్సు 13 సంవత్సరాలు. ఆమె ఈ రకంగా పేర్కొనవచ్చు. ఇక్కడ మనము ఆ పట్టిక ఉంది చూడండి, సగటు ప్రజ్ఞావంతురాలు, అదేవిధంగా ఆ పట్టిక ఉంది ప్రజ్ఞావంతురాలకు సంబంధించి. అవి మనము తప్పకుండా ఎవరు ఎంత పర్సెంటేజ్ కలిగి ఉన్నారని గుర్తుపెట్టుకుంటేనే ఇది మనం చేయగలుగుతాం. ఓకే, ఇక్కడ ఫార్ములా అప్లై చేయండి. MA/CA × 100 మానసిక వయస్సు శారీరక వయస్సు × 100 వేసి ఆ వచ్చిన ప్రజ్ఞాలబ్ధిని ఆ పట్టికలో మనం చూసినట్లయితే ఎవరెక్కడ ఉన్నారనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దీని యొక్క సరైన సమాధానం కామెంట్లో పెట్టండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 అత్యధిక ప్రజ్ఞావంతురాలు. తర్వాత 207 క్వశ్చన్. క్రింది ప్రజ్ఞా పరీక్షలలో ఒకటి శాబ్దిక పరీక్ష మరియు వేగ పరీక్ష. ఆర్మీ ఆల్ఫా పరీక్ష, డ్రా ఏ పర్సన్ పరీక్ష, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్. ఆప్షన్ 4 పింట్నర్ పాటర్సన్ పరీక్ష. ఏ పరీక్ష? ఆప్షన్ 1 ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది శాబ్దిక మరియు వేగ పరీక్ష. తర్వాత లాస్ట్ క్వశ్చన్ 208 క్వశ్చన్. గిల్ఫర్డ్ ప్రజ్ఞా నమూనాలో ఉత్పన్నాలకు చెందనిది ఏది? యూనిట్లు, మూల్యాంకనం, సంబంధాలు, పద్ధతులు. ఏది చెందనిది? ఆప్షన్ 2 మూల్యాంకనం అనేది ఈ ఉత్పన్నాలకు చెందనిది. యూనిట్లు, సంబంధాలు, పద్ధతులు చెందినవి. చెందనిది ఏది? ఆప్షన్ 2 మూల్యాంకనము. దీంట్లో మొత్తము 208 క్వశ్చన్స్ గురించి వివరించడం జరిగింది. ఈ 208 క్వశ్చన్స్లో మీరు ఎన్ని సరైన సమాధానాలు పెట్టారో కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఓకే, ఇదే విధంగా మనము మూర్తిమత్వానికి సంబంధించి వీడియో కూడా చేయడం జరిగింది. ఇది మన ఛానల్‌లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కోడింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.